దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుడైన మహోన్నత సన్నిధి అల్పులమైన మనకు కనపరిచి మరి యొక్క ఉపవాస కూడికలోనికి ప్రభు మనల్ని నడిపించిన విధానాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తా ఉన్నాను. యేసుక్రీస్తు నామం పెట్టి మీకు అందరికి వందనాలండి. ఈ ఉదయకాల సమయంలో ఇటు రీతిగా ప్రభు పాద సన్నిధిలో ఆయన నామాన్ని స్తుతించడానికి, ప్రభు నామాన్ని కనపరచడానికి, ప్రభు మనకిచ్చిన ఇటు గొప్ప తరుణాన్ని బట్టి, ఇటు గొప్ప అవకాశాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తా ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదరి సహోదరులారా, ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. ప్రారంభ ప్రార్థనతోటి ఉపవాస కూడికను మనం ప్రారంభించుకుందాం. ప్రభు ఆయన శక్తి కలిగిన కృపను మన కనపరిచి, ప్రభు ఈ దినం నూతనమైన వాగ్దానంతో, నూతనమైన కృపతో, నూతనమైన ఆత్మబలముతో ప్రభు మనల్ని నింపి నడిపించినట్లు మనం ప్రభు చిత్తానుసారంగా నడిపించబడదాం. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వాధికారం కలిగిన దేవా, నిన్ను స్తుతిస్తున్నాం. సర్వ సృష్టికి కారణభూతుడా, మీ నామాన్ని ఘనపరుస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఇటు రీతిగా ప్రభు ఉపవాస కూడికలో నీ నామాన్ని స్తుతించడానికి, నీ నామాన్ని ఘనపరచడానికి అల్పులమైన మాకు మీరు ఇచ్చినట్టు గొప్ప తరుణాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. సర్వశక్తిమంతుడా, మీ కొందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం మీరు చూపిన మీ అత్యున్నతమైన సన్నిధిని బట్టి, మీ కృపను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినం మీరే కృప చూపించండి. ఈ ఉదయం మీరే మమ్మల్ని బలపరచండి. ఎంతమంది ఈ దినం మీ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు, నీ మాటలు వినబోతున్నారు, ప్రతి వారి జీవితంలో దేవ మీరే ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు, మహిమగలిగిన కార్యాలు మీరు జరిగింపచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ దినం మీ ప్రార్థన ఏకీభవిస్తున్న వారందరి జీవితాల్లో గొప్ప కృపను మీరు కనపరచమని ప్రార్థిస్తున్నాం. సమస్త దుష్టిని కార్యాలు దేవా మీరు లయపరచమని ప్రార్థిస్తున్నాం. నీవే చాలిన దేవుడిగా తండ్రి తోడుండమని ప్రార్థిస్తున్నాను. అందరి బంధకాలు తెంచివేయండి. ఎవరెవరి సమస్యలతో, ఏ పోరాటాలతో, ఇబ్బందులతో, ఏ మానసిక ఒత్తిళ్లతో నీ పాద సన్నిధిలో నిలబడి ఉన్నారు, యేసు క్రీస్తు నామంలో ప్రతి వారిని మీరు దర్శించండి. ప్రతి వారి బంధకాలు మీరు తెంచివేయండి. ఆటంకములు, పోరాటాలు, శోధనలు, సమస్యలు యేసు నామములో మీరు విడిపించమని ప్రార్థిస్తున్నాం. తండ్రి చాలిన దేవుడిగా మీరు తోడుండండి ఆయన. అందరి బంధకాలు మీరు తెంచివేయండి. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, మహిమ కలిగిన కార్యాలు, నూతన కార్యాలు యేసు క్రీస్తు నామములు మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం. దుష్టుని ప్రతి కార్యాలు మీరు లయపరచండి అయ్యా. శత్రు కార్యాలపై యేసు నామములో విజయం ఇవ్వమని ప్రార్థిస్తున్నాం. ఆటంక శక్తులపై, అభ్యంతర శక్తులపై, వాయుమండల శక్తులపై యేసు నామములో మాకు విడుదల కలుగును గాక. ఈ ఉపవాస ప్రార్థనలో మాకు విడుదల విడుదల విడుదలయ్య. బంధకాలు తెంచివేయండి, పోరాటాల నుంచి విడిపించే, మానసిక ఒత్తిడి నుండి, అంధకార శక్తుల ప్రభావాల నుండి, చీకటి శక్తుల ప్రభావాల నుండి యేసు క్రీస్తు నామం పేరట మాకు విడుదల కలుగును గాక. తండ్రి నిన్ను స్తుతిస్తున్నాం. ఈ ఉదయం నిన్ను ఘనపరుస్తున్నాం నాయన. అయ్యా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీరే బలపరచు. ఈ 32వ దినములో దేవా నిన్ను స్తుతించి ఆరాధించే అయితే అద్భుతమైన కృపను అల్పులమైన మాపై మీరు కనపరిచినందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తాం. మా ప్రార్థన ఆలకించండి అయ్యా. మా మరో చెవి యొగ్గండి అయ్యా. అయ్యా మా మొరను ఆలకించండి ఆయన. బంధకాల నుంచి విడిపించయ్యా, మానసిక ఒత్తిడి నుండి విడిపించే, పోరాటం నుంచి విడిపించే, దుఃఖం నుండి, కన్నీటి నుండి, శ్రమల నుండి, నిందల అవమానాల నుండి యేసు నామములో మాకు విడుదల కలుగును గాక. తండ్రి నిన్ను స్తుతిస్తున్నాం. చాలిన దేవుడిగా మాకు మీరే తోడుగా ఉండండి ఆయన. అయ్యా కృప చూపించండి. వాక్కు ద్వారా మీరే మాతో మాట్లాడండి. మమ్మల్ని బలపరిచే దేవుడు, వాక్యముతో మమ్మల్ని స్థిరపరిచే దేవుడు, వాక్యము ద్వారా మా జీవితాలు కట్టే దేవుడు ఉన్నాయని. అయ్యా మా జీవితాల్లో ఏ దుఃఖం, ఏ వేదన, ఏ కన్నీరు ఉన్నదో యేసుక్రీస్తు నామములో కన్నీరు నాట్యముగా, దుఃఖము సంతోషముగా ఈ దినం మీరే మార్చుమని ప్రార్థిస్తున్నాం. కృప చూపించదేవా. చాలిన దేవుడిగా తోడుండు ఆయన. అందరి బంధకములు మీరు తెంచివేయండి. ఆటంకములు, పోరాటాలు, శోధనలు, మానసిక ఒత్తిళ్లు మీరు కొట్టివేయమని ప్రార్థిస్తున్నాం. అయ్యా బలవంతునిపై విజయం ఇవ్వండి అయ్యా. శత్రుపై విజయం ఇవ్వయ్యా. ఈ దినం ఈ ఉపవాస ప్రార్థనలు శత్రువు మా పాదాల క్రింద చిత్తుగా ద్రొక్కించమని ప్రార్థిస్తున్నాం. సమాధాన కర్తయ్యకు దేవుడు అపవాదిని మీ పాదముల కింద శీఘ్రంగా చిత్తుగా ద్రొక్కించునని ఆ వాగ్దానం మా జీవితంలో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని చలామణి చేయాలని ప్రయత్నిస్తున్న సాతాను మా పాదాల క్రింద తొక్కబడును గాక. వాడి కార్యములు లయపరచబడును గాక. వాడి ఆటంకములు, వాడి పోరాటాలు యేసు నామములో బంధించబడును గాక. తండ్రి మా ప్రార్థన మీరు ఆలకించండి. ప్రతి వారికి విడుదల ఇవ్వండి. ఎవరు ఏ కన్నీటితో, ఏ వేదనతో, ఏ దుఃఖముతో, ఏ సమస్యతో, ఏ పోరాటముతో, ఏ బలహీనతలతో నీ పాద సన్నిధిలో ఉన్నారో ప్రతి వారికి యేసు క్రీస్తు నామం పేరట విడుదల కలుగును గాక, ఆరోగ్యం కలుగును గాక, క్షేమం కలుగును గాక. తండ్రి నిన్ను స్తుతిస్తున్నాం. చాలిన దేవుడిగా మీరు తోడుండి వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడండి. అల్పునైన నన్ను అయ్యా నీ సన్నిధిలో నిలవబెట్టి అయ్యా మా జీవితాలతో మీరే మాట్లాడి బలపరిచి స్థిరపరచమని సర్వశక్తిమంతుడైన నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా,
ఇంతవరకు ప్రార్థనలో మనం ఏకీభవించడానికి, ప్రభు సన్నిధిలో ఈ విధంగా ప్రార్థించడానికి ప్రభు మనకి ఇచ్చినట్టు గొప్ప తరుణాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తా ఉన్నాను. ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడబోతున్న మాట, యెహోవా నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించును. మనం ఆరాధిస్తున్న దేవుడు, ఆయన మనల్ని ఆశీర్వదించే దేవుడు. ఆశీర్వాదానికి వారసులుగా, ఆశీర్వాద కారకులుగా, ఆశీర్వాదాన్ని రుచి చూసేవారిగా, అనేకులకు ఆశీర్వాదకరంగా మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన మనల్ని నడిపించబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలం ఇంతవరకు ప్రభు సన్నిధిలో ప్రార్థించడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి ప్రభుని స్తుతిస్తా ఉన్నాను. బైబిల్ గ్రంథం నుండి ఒక లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. సంఖ్యాకాండ గ్రంథం 6వ అధ్యాయం 24వ వచనం మనం చదువుకుంటే, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధి కాంతిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. అట్లు వారు ఇశ్రాయేలు మీద నా నామము ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించెదను. స్తోత్రం తండ్రి, సర్వశక్తిమంతుడా మీకు వందనాలు. ఈ దినం చదవబడిన లేఖన భాగంలో నుండి పరిశుద్ధాత్ముడా మీరు మాతో మాట్లాడండి. అల్పునైన నన్ను నిలువబడుతున్నాను, నీ కృపలో బలపరుచున్నాయన. నీ ఆత్మతో నింపు, నీ అభిషేకంతో నింపు, మానవ జ్ఞానాన్ని మరుగుపరచి చాలిన దేవుడిగా మీరు తోడుండి మీరే మా అందరితో మాట్లాడండి. నీ వాక్కును మాకు వినిపింప చేయండి, మమ్మల్ని ధైర్యపరచండి, బలపరచండి, నీ కృపతో మమ్మల్ని నింపుమని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడు, ఇంతవరకు ప్రభు యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుంటూ వచ్చాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన మనల్ని ఆశీర్వదించే దేవుడు. ఆశీర్వదించడం మాత్రమే కాదు కానీ ఆయన మనల్ని కాపాడేవాడుగా ఉన్నాడు. ఇంకా చూస్తే, యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక. దేవుడు తన సన్నిధి మన మీద ప్రకాశింపజేసి ఆయన మనల్ని కరుణించువాడిగా ఉన్నాడు. ఒకటి, ఆయన మనల్ని ఆశీర్వదించేవాడు. రెండవది, ఆయన మనల్ని కాపాడేవాడు. మూడవది, ఆయన సన్నిధిని మన మీద ప్రకాశింపజేసే దేవుడు. నాలుగవది, కరుణించే దేవుడు. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగజేయగా. ఐదవదిగా సమాధానాన్ని ప్రభు మనకు దయచేయబోతున్నాడు. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడు, యేసు క్రీస్తు నామమును ఉచ్చరించటంను బట్టి ఈరోజు మనం ఆశీర్వదించబడతా ఉన్నాం. హల్లెలూయా. ఈ ఉదయకాలం ఏ విషయాల్లో మనం బలహీనులంగా ఉన్నాం, ప్రభు యొక్క ఆశీర్వాదాన్ని, ప్రభు యొక్క వాగ్దానాన్ని ఈరోజు నీవు నేను పొందుకోవాలంటే, నిశ్చయముగా ప్రభు దృష్టికి మనం ఆశీర్వాద కారకులుగా మార్చబడాలంటే, ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, మనల్ని ధైర్యపరుస్తున్నాడు. ఆయన మనల్ని ఆశీర్వదించడం మాత్రమే కాదు, ఆశీర్వాదాన్ని కారకులుగా నిలవబెట్టడమే కాదు, ఆయన మనల్ని కాపాడే దేవుడిగా ఉన్నాడు. హల్లెలూయా. మన ప్రభు మనల్ని కాపాడేవాడు, ఆయన సన్నిధిని మన మీద ప్రకాశింపజేసేవాడు, కరుణించేవాడు, సమాధానపరిచే దేవుడు. ఆయన నామాన్ని ఉచ్చరిస్తుండగానే ప్రభు మనల్ని ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా. ఈ ఉదయకాలం ఏ విషయాల మనం బలహీనులంగా ఉన్నా, ఏ విషయాల ప్రభు దృష్టికి అయోగ్యులుగా ఉన్నా, ఆశీర్వాదాన్ని, ప్రభు యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవటానికి నీవు నేను ఈ దినం అర్హులుగా లేమేమో కానీ, ఈరోజు అనర్హులుగా నా జీవితం ఉందేమో కానీ, ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రభు నిశ్చయంగా మనల్ని ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా. ఆయన ఆశీర్వాదం ఐశ్వర్యాన్ని ఇవ్వబోతోంది. ప్రభు యొక్క ఆశీర్వాదం మళ్ళీ ఉన్నతమైన స్థితిలో ప్రభు నిలబెట్టబోతున్నాడు. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మనల్ని ఆశీర్వదించి కాపాడబోతా ఉన్నాడు. ప్రభు ఆశీర్వాదంతో ప్రభు మనల్ని నింపబోతా ఉన్నాడు. మొట్టమొదటిగా యెహోవా ఆశీర్వాదము అది ఎలాంటిదంటే అది నిశ్చయమైనది. ప్రభు నీతో చెప్పాడా? ప్రభు మనతో ఆయన ఆశీర్వదిస్తానని మాట్లాడా? ఆ ఆశీర్వాదం ఖచ్చితంగా అది నెరవేర్పు కాబోతా ఉంది. ఆ ఆశీర్వాదాన్ని మనం రుచి చూడబోతున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 28వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుకుంటే ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 2వ వచనం. నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి ప్రాప్తించును. ఒక వ్యక్తి దీవించబడాలన్నా, ఒక వ్యక్తి ఆశీర్వదించబడాలన్నా దేవుడైన యెహోవా మాట మనం వినాలి. మనం ఆరాధిస్తున్న దేవుని మాట, మన దేవుని మాటను మనం ఎప్పుడైతే వింటామో మనము ఆశీర్వాదాన్ని చూడబోతున్నాం. హల్లెలూయా.
ప్రభు మాట అక్కడ చూస్తే నీవు నీవు పట్టణంలో దీవింపబడదు, పొలములో దీవింపబడదు, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. ఎప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క దీవెన మనపైకి వస్తుందంటే, దేవుని ఆశీర్వాదాన్ని, దేవుని దీవెనను మనం ఎప్పుడైతే పొందుకుంటామంటే, యెహోవా మాట మనం శ్రద్ధగా విన్నప్పుడు. నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల, దేవుని మాట మనం ఎప్పుడైతే వింటామో ప్రియ సహోదరి సహోదరుడా, దీవెనలన్నీ మన మీదికి ప్రాప్తించబోతున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో ఎన్నో రకాల దీవెనలు, ఎన్నో రకాల ఆశీర్వాదాలు, ఎన్నో రకాల మేలులు ఈరోజు నీవు నేను పొందుకోబోతున్నాం. హల్లెలూయా. ప్రభు దీవెన మన మీదికి రావాలంటే మనం ప్రభు మాట వినే వారంగా ఉండాలి. దేవుని మాటను ఎక్కడో పెడి చెవిని పెట్టే వారంగా, దేవుని మాటను ఎక్కడో అనాలోచన చేసే వారంగా ఈరోజు నా జీవితం ఉందేమో ప్రియ సహోదరి సహోదరుడా. ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడిచ్చే దీవెన మనం పొందుకోవాలంటే ఆయన మాట వినే వారంగా మనం ఉండాలి. ఎప్పుడైతే మనం ప్రభు యొక్క మాటను వింటామో, ప్రభు మాటకు మనం అంగీకరిస్తామో, ప్రభు మాటకు మనం యోగ్యులుగా మార్చబడతామో, అప్పుడు ప్రభు ఆయన దీవెనతో, ఆయన మేలుతో నిన్ను నన్ను నింపువాడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ప్రభు ఇచ్చే దీవెన, ప్రభు ఇచ్చే ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే మొట్టమొదటిగా ఆయన మాట వినే వారంగా ఉండాలి. తండ్రి యొక్క ఆస్తి, తండ్రి యొక్క స్వాస్థ్యము కుమారులకు రావాలంటే, ఆ కుమారులు తండ్రి యొక్క మాట విని తండ్రికి ఇష్టానుసారంగా బ్రతికినప్పుడే తండ్రి ఆస్తిని కుమారుడికి ఇవ్వడానికి ఇష్టపడతాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు ఇచ్చే ఆశీర్వాదాన్ని ఈరోజు నీవు నేను పొందుకోవాలంటే ఆయన దృష్టికి ఆయన మాట వినే వారంగా మనం ఉండాలి. ప్రభు మాటను వినే వారంగా నా జీవితం ఉండాలి. అబ్రహాము విన్నాడు దేవుని మాట. అబ్రహాముతో దేవుడు మాట్లాడు, అబ్రహామా, నీ బంధువుల యొద్ద నుండి, నీ స్నేహితుల యొద్ద నుండి, నీ సమస్తాన్ని విడిచిపెట్టి నన్ను వెంబడించమని దేవుడు చెప్తే, దేవుని మాటను తూచా తప్పక అబ్రహాం పాటించాడు. ప్రియ సహోదరి సహోదరుడా, అబ్రహాం ఆశీర్వదించబడటానికి, ఆకాశ నక్షత్రం వలె అబ్రహాము దీవించబడటానికి, అబ్రహాము సంతానము ద్వారా దేవుడు ఆశీర్వాద వారసులుగా లేవనెత్తటానికి వారి జీవితంలో అబ్రహాము దేవుని మాట విన్నాడు. అబ్రహాము దేవుని మాటకు లోబడ్డాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుని మాటకు లోబడే జీవితం నా జీవితంలో ఉందా? ఈరోజు దేవుని మాటకు మనం లోబడుతున్నామా? దేవుని మాటకు ఇష్టకరంగా నా జీవితం ఉందా? దేవుని మాటను మనం విన్నప్పుడే ఆశీర్వాదాలు, ప్రభు యొక్క ఆశీర్వాదాలు మనం రుచి చూడబోతున్నాం. అబ్రహాము దేవుని మాటను విన్నాడు. దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని అబ్రహాం పొందుకున్నాడు. దేవుడు చేసిన ప్రతి వాగ్దానం, దేవుడు అబ్రహాము జీవితంలో దేవుడిచ్చిన ప్రతి వాగ్దానం అబ్రహాం జీవితంలో నెరవేర్చబడింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రభు ఇచ్చే వాగ్దానం, ప్రభు చేసే మేలు మన జీవితాల్లో కలగాలంటే, ప్రభు ఆశీర్వాదాన్ని మనం రుచి చూడాలంటే మొట్టమొదటిగా ఆయన మాటను మనం వినేవారంగా ఉండాలి. హల్లెలూయా. దేవుడు ఆదికాండం 12వ అధ్యాయం మొదటి వచనంలో అబ్రహాంతో మాట్లాడతాడు, అబ్రహామా, నీ బంధువుల యొద్ద నుండి, నీ స్నేహితుల యొద్ద నుండి, నీ కుటుంబము విడిచిపెట్టి నేను నీకు చూపింపబోవు దేశాన్ని నువ్వు వెళ్ళంటాని దేవుడు చెప్పిన మాటకు అబ్రహాం లోబడ్డాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రభు మాటకు మనం లోబడితే, ప్రభు మాటకు మనం విధేయులమైతే ప్రభు ఆశీర్వాదములోనికి మనల్ని నడిపించబోతున్నాడు. ఆశీర్వాదముతో ప్రభు మనల్ని నింపబోతున్నాడు. ప్రభు యొక్క ఆశీర్వాదాన్ని రుచి చూడబోతున్నాం. అబ్రహాము యొక్క విశ్వాసం, దేవుని మాటకు మనం ఎప్పుడు విధేయులవుతాం అంటే ఆయన మీద విశ్వాసం ఉంచినప్పుడు. ప్రభు మీద నీకు నాకు విశ్వాసం ఉన్న రోజు మనం ఆయన మాట వినేవారంగా మార్చబడతాం. మనకు ఆయన మీద విశ్వాసం లేదా ప్రభు మీద విశ్వాసాన్ని చూపలేకపోతున్నామా, అలాంటి సమయంలో ఎక్కడో ప్రభు మాటకు మనం అవిధేయులం అవుతా ఉన్నాం. విశ్వాసం ఉంటే ఆటోమేటిక్ గా ప్రభు మాటకు లోబడతామండి. విశ్వాసం ఉంటే ఖచ్చితంగా ప్రభు మాట్లాడాడు, ఈయన నా జీవితంలో నెరవేర్స్తాడనే విశ్వాసం నా జీవితంలో ఉంటే ఆయన మాటకు లోబడిన స్థితే. ఈరోజు విశ్వాసం లేదు, ఈరోజు నమ్మకత్వం లేదు, ఈరోజు ఎక్కడ ఆయన మాటను పెడిచివిని పెట్టే వారంగా ఉన్నాం. కానీ ప్రభు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ప్రభు మాట వినితే ఈ దీవెనలన్నీ, ప్రభు ఇచ్చే దీవెనలన్నీ, ప్రభు ఇచ్చే ఆశీర్వాదాలన్నీ ఈరోజు నీవు నేను రుచి చూడబోతా ఉన్నాం. హల్లెలూయా. అబ్రహాము విశ్వాసం వలన గొప్ప స్థాయిని, గొప్ప స్థానాన్ని ప్రభు నుండి పొందుకున్నాడు. కుటుంబాన్ని దూరం అయిపోయింది, కుటుంబాన్ని వదిలిపెట్టేశాడు, కానీ ప్రభువే అతని ఆశీర్వాద పదములు అబ్రహామును ప్రభు నడిపించాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నా పరిస్థితి, నా ప్రతికూలత ప్రభు ఎరిగి ఉన్నాడు. నా పరిస్థితులన్నీ ప్రభు తెలుసుకుని ఉన్నాడు. ఆయన నిశ్చయముగా నిన్ను నన్ను ఆశీర్వదించడానికి
నిన్ను నన్ను దీవించడానికి ఆయన శక్తిమంతుడై సర్వశక్తిమంతుడైన దేవుడిగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, ఈరోజు నీవు నేను దిగులు చెందాల్సిన అవసరంలా, మనం భయపడవలసిన పనుల, ఏంటి నా పరిస్థితి, ఏంటి నా జీవితం, ఏంటి నా కుటుంబ పరిస్థితి అని ఈరోజు నీవు నేను కృంగిపోవాల్సిన పని లేదు. ప్రియ సహోదరి సహోదరుడా, మన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మాట మనం వింటే మనకు దీవెన, ఆయన మాట మనం వింటే మనకు ఆశీర్వాదం, ఆయన మాట మనం వింటే ఆయన ఇచ్చే దీవెనలన్నీ మన మీదికి ప్రాప్తించబోతున్నాయి. ఈరోజు ఎక్కడ ఆయన మాటకు అవిధేయులంగా, ఆయన మాటని వినని వారంగా నీవు నేను బ్రతుకుతున్నాను. ఈరోజు ధైర్యం తెచ్చుకుందాం. ప్రభు యొక్క ఆశీర్వాదాన్ని, ప్రభు యొక్క మేలులను, ప్రభు యొక్క ఆయన ఉద్దేశాన్ని, ఆయన ఆశీర్వాదాన్ని నీవు నేను రుచి చూడబోతున్నాం. ఈరోజు ప్రభు మనల్ని బలపరుస్తున్నాడు. మనం బలహీనులంగా, మనం ఏమి చేతకాని వారంగా బ్రతకడం ఆయన చిత్తం కాదు. ప్రభు యొక్క ఆశీర్వాదాన్ని నీవు నేను పొందుకోవడానికి ప్రభు మనల్ని నడిపించబోతున్నాడు. హల్లెలూయా. కీర్తనల గ్రంథం 121వ అధ్యాయం, బైబిల్ గ్రంథం చూస్తే రెండవదిగా కీర్తనల గ్రంథం 121వ అధ్యాయాన్ని మనం చూస్తే అక్కడ ఒక ఆశీర్వాదాన్ని 7వ వచనంలో, 121వ అధ్యాయం 7వ వచనం, నీకు ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును, ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలైంది యెహోవా నిన్ను కాపాడును. యెహోవా ఆశీర్వాదము, దేవుని వాక్యం ఇంతవరకు మనం చదువుకుంటూ వచ్చాం. అక్కడ మనం చూస్తే ఒక మాట రాయబడింది, యెహోవా ఆశీర్వాదం, యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును గాక. ప్రభు మనం ఆశీర్వదించేటప్పుడు ఆయన మనల్ని కాపాడేవాడిగా ఉన్నాడు. ఇక్కడ చూస్తే యెహోవా నిన్ను సమస్త అపాయముల నుండి, ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. మనం ఆరాధిస్తున్న దేవుడు అపాయము రాకుండా, అపాయములో నుండి ఆయన మనల్ని కాపాడేవాడిగా ఉన్నాడు. అపాయము నుండి తప్పించేవాడిగా ఉన్నాడు. ప్రభు ఆశీర్వాదం మనల్ని ఒక ఉన్నతమైన స్థానం నిలవబెట్టడం మాత్రమే కాదు, కానీ ప్రభు ఆశీర్వాదం మనల్ని కాపాడబోతా ఉంది, మనల్ని రక్షించబోతా ఉంది. అపాయము నుండి, కీడుల నుండి ప్రభు మనల్ని విడిపించబోతున్నాడు. ఆయన నీ ప్రాణమును కాపాడును. ప్రభువు మన ప్రాణాన్ని కాపాడబోతున్నాడు. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలైంది యెహోవా నిన్ను కాపాడును. దేవుని మాటకి ఎప్పుడైతే మనం విధేయులమవుతామో, దేవుని మీద ఎప్పుడైతే మనం విశ్వాసం ఉంచుతామో, ప్రభు తన ఆశ్చర్యకరమైన కృపతో, తన ఆశీర్వాదములతో, తన మేలులతో ప్రభు నిన్ను నన్ను నింపబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రభు మనల్ని కాపాడబోతున్నాడండి. ఏ అపాయము రాకుండా యెహోవా మనల్ని కాపాడబోతా ఉన్నాడు. యెహోవా మనల్ని తప్పించబోతున్నాడు. యెహోవా మనల్ని విడిపించబోతున్నాడు. అపాయముల నుండి, శోధన నుండి, ప్రతికూల పరిస్థితుల్లో నుండి ఆయన నిన్ను నన్ను విడిపించబోతున్నాడు, నిన్ను నన్ను తప్పించబోతున్నాడు. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం మాత్రమే కాదు, కానీ యెహోవా ఆశీర్వాదం ఈరోజు నీకు నాకు రక్షణ అందించబోతుంది. మన ప్రాణాన్ని కాపాడబోతా ఉంది. ఆయన మనల్ని కాపాడబోతా ఉన్నాడు. మన ప్రాణమును ఆయన తప్పించబోతున్నాడు. మనకంటూ ప్రభు ఒక నూతన స్వభావాన్ని ఈ దినం ప్రభు ధరింపచేయబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దానియేలు సింహాల గుహలో ఉన్నప్పటికీ దానియేలు దగ్గర ప్రభు సన్నిధి నిలిచి ఉన్నట్టు, దానియేలు దగ్గర ప్రభు సన్నిధి నిలిచింది ఆ యొక్క సింహాల నోలను మూయించినట్లుగా ఈరోజు ప్రభు సన్నిధిలో నీవు నేను ప్రార్థిస్తుండగా ప్రభు మన జీవితాల్లో ఉన్న ప్రతికూల పరిస్థితుల నుంచి ఆయన విడిపించబోతున్నాడు. యెహోవా ఆశీర్వాదం మనకు రక్షణ ఇవ్వబోతా ఉంది. దానియేలుకి ఇచ్చిన రక్షణ, దానియేలుని విడిపించిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను విడిపించడానికి ఆయన సర్వశక్తిమంతుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా ఆశీర్వాదం అది నిశ్చయించడం కాదు కానీ యెహోవా ఆశీర్వాదం మనం రక్షించడం మాత్రమే కాదు, కానీ మూడవదిగా యెహోవా ఆశీర్వాదం మనకి ఏం దయచేస్తుందంటే కీర్తనల గ్రంథం 84వ అధ్యాయం, ప్రతి ఒక్కరు బైబిల్ తీర్థం, కీర్తనల గ్రంథం 84వ అధ్యాయం 11వ వచనం మనం చదువుకుంటే, దేవుడైన యెహోవా శూరుడును కేడెమునై ఉన్నాడు, యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన శూరుడును కేడెమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. మనం ఆరాధిస్తున్న దేవుడు కృపను దయచేసే దేవుడు అండి, కృపతో నింపే దేవుడు అండి. నోవాహు ఏ విధంగా
ప్రభు దృష్టికి ఆ తరము వారిలో కృప పొందిన వాడిగా ఎంచబడ్డాడో, ఈరోజు నీవు నేను ప్రభు కృపను పొందుకోబోతున్నాం. ఆయన కృప కలిగిన దేవుడు, ఆయన ఘనత వహించే దేవుడు. యథార్థముగా ప్రవర్తించు వానికి ఆయన ఏ మేలు చేయక మానడు. మనం ఆరాధిస్తున్న దేవుడు మన యథార్థతను ఆయన చూడబోతా ఉన్నాడు. మన నీతిని, మన భక్తిని, మన విశ్వాసతని ప్రభు చూడబోతున్నాడు. యథార్థంగా ప్రవర్తించే వారి జీవితంలో ప్రభు ఏ మేలు చెయ్యక ఆయన మానక ప్రభు కార్యాలు చేయబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నా జీవితంలో ప్రభు ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే, ప్రభు యొక్క మేలును, ప్రభు యొక్క ఉన్నతమైన కార్యాన్ని ఈరోజు నీవు నేను రుచి చూడబడాలంటే మనలో యథార్థతను ప్రభు చూస్తా ఉన్నాడు. ఈరోజు నా జీవితంలో యథార్థత ఉందా? నా జీవితంలో యథార్థత కలిగిన జీవితం మనం కలిగి ఉన్నామా? ప్రభు అయితే ఆయన ఏం చేయబోతున్నాడంటే, యథార్థంగా ప్రవర్తించువానికి ఆయన ఏ మేలు చేయక మానడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రభు మేలు మనం పొందుకోవాలంటే, ప్రభు ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే, ప్రభు యొక్క దీవెనలు, ప్రభు యొక్క కృపకు పాత్రులంగా మనం మార్చబడాలంటే, ఈరోజు ప్రభు మేలును మనం రుచి చూచే వారంగా, ప్రభు ఆశీర్వాదాన్ని రుచి చూచే వారంగా, ప్రభు యొక్క మేలు చేత నీవు నేను నింపబడే వారంగా ఈరోజు మనం ఉంటే ప్రభు ఆశీర్వాదాన్ని మనం చూడబోతున్నాం. యెహోవా నిన్ను నిశ్చయముగా ఈ దినం ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా. నిశ్చయంగా ప్రభు యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకోబోతున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఇంతవరకు మనం చూసాం సంఖ్యాకాండ గ్రంథం 6వ అధ్యాయం, సంఖ్యాకాండ గ్రంథం 6వ అధ్యాయం 25 వచనాన్ని మనం చూస్తే అక్కడ రాయబడుతుంది, యెహోవా నీకు తన సన్నిధి కాంతి ప్రకాశింపచేసి నిన్ను కరుణించుగాక. దేవుని కరుణ, దేవుని కృప, దేవుని కటాక్షం ఈరోజు మనల్ని కాపాడబోతుంది, మన మీదికి రాబోతుంది, మనల్ని దర్శించబోతుంది, మనల్ని లేవనెత్తబోతుంది. మనుషుల కనికరం, మనుషుల కటాక్షం ఒకంత వరకు మన జీవితాల్లో ఉంటుంది, అది రేపు పొద్దున వెళ్ళిపోతుందేమో, కానీ దేవుని కరుణ, దేవుని కటాక్షం యుగ యుగములు మనపై నిలవబోతుంది. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, మనుషుల కటాక్షము, మనుషుల కరుణ మనకి ఏం చేయదండి. మనుషుల కరుణను బట్టో, మనుషుల జాలిని బట్టి మనము ఇప్పుడు దుఃఖపడిన మనుషులే, ఇప్పుడు బాధపడిన మనుషులే మన స్థితిని చూచి అమ్మో ఇలాంటి పరిస్థితి వచ్చిందని కొంచెం మన కోసం మాట్లాడిన మనుషులు ఒకానొక సమయంలో వారి కరుణ మన మీద కోపంగా మారచ్చు, వారి కరుణ మన మీద విరోధంగా మారచ్చు, వారి కరుణ మన మీద కక్షగా మారచ్చు. కానీ ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజు ప్రభువే తన సన్నిధి కాంతి మన మీద ప్రకాశింపబోతు, ప్రభు సన్నిధి చేత మనం నింపబడుతా ఉన్నాం. ప్రభు సన్నిధి మన మీద ప్రకాశింపబోతా ఉంది. ప్రభు సన్నిధితో మనం నింపబడబోతా ఉన్నాం. అంత మాత్రమే కాదు, కానీ ఆయన కరుణ మన మీదకి రాబోతా ఉంది. ఈరోజు ప్రభు కరుణను బట్టే, ప్రభు యొక్క కృపను బట్టే ఈరోజు మనం సజీవ లెక్కలో ఉన్నాం. ఆయన కృపయు ఘనతయు అనుగ్రహించే దేవుడు, యథార్థంగా ప్రవర్తించు వారికి ఏ మేలు చేయక మానడు. అటువంటి సర్వశక్తి కలిగిన దేవుడు ఈరోజు నా జీవితంలో ఆయనే నూతనమైన కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు ప్రభు జరిగించబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరు, ఆశీర్వాదంలో కృప మన మీదకి రాబోతోంది. ప్రభు యొక్క ఆశీర్వాదములో రక్షణ, కాపుదల మన మీదకి రాబోతోంది. ఏ అపాయమునకు మనం భయపడకుండా, ఏ అపాయం మనల్ని నాశనం చేయకుండా, అపాయం నుండి ఆయన కృప తప్పించబోతా ఉంది. ప్రభు కృప మన మీదకి రాబోతా ఉంది. ప్రభు కృప మనల్ని బలపరచబోతా ఉంది. ప్రియ సహోదరి సహోదరు, ఏ విషయాల్లో మనం బలహీనంగా ఉన్నాం, ఏ విషయాల్లో దేవుని మనము ఈ లోక అసమాధానంలో జీవిస్తా ఉన్నాం, కుటుంబ అసమాధానంలో బ్రతుకుతా ఉన్నాము, కుటుంబంలో శోధనలు, సమస్యలు, పోరాటాలు, అపవాది కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలని వాడు ప్రయత్నిస్తూ, వాడు సకల విధములుగా వాడు ప్రయత్నిస్తున్నాడేమో. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీవు నేను కృంగ నిమిత్తము లేదు, మన దేవుడు మన పక్షంగా ఉండి ప్రతికూలతలన్నిటి నుండి ఆయన విడిపించబోతున్నాడు. ప్రతికూల పరిస్థితుల నుంచి ప్రభు విడిపించబోతున్నాడు. తన సన్నిధి కాంతి మన మీద ప్రకాశింప చేయబోతున్నాడు. ప్రభు యొక్క కరుణ కటాక్షం నా మీద ఉండబోతోంది. హల్లెలూయా. మనుషుల కరుణ, మనుషుల కటాక్షం మనకి ఏ మేలు చేసి పెట్టదు, కానీ ప్రభువే యథార్థంగా ప్రవర్తించు వానికి ఆయన ఏ మేలు చేయక మానడు. ఏ మేలైనా ప్రభు చేయబోతున్నాడు ఈరోజు నా జీవితంలో. అనేకమైన మేలులతో, అనేకమైన ఆశీర్వాదాలతో, అనేకమైన దీవెనలతో ఈరోజు ప్రభు నన్ను నింపబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరు, నీవు నేను బాధపడాల్సిన పనుల, కృంగిపోవాల్సిన పనుల ఆయన తన ముఖ కాంతి మన మీద ప్రకాశింప చేయబోతా ఉన్నాడు. ప్రభు ముఖ కాంతి ఈరోజు నీపై నాపై ప్రకాశింపబడబోతా ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా,
బాధపడద్దు. ఆశీర్వాదం లేదని, ప్రభు దీవెన లేదని, ప్రభు మేలు పొందుకోలేదని ఈరోజు నీవు నేను బాధపడాల్సిన పనుల, కృంగిపోవాల్సిన పనుల. కానీ ప్రభు ఆశీర్వాదమే, ఆయన ముఖ కాంతి ఈరోజు నీపై నాపై ప్రకాశింపబోతా ఉంది. ప్రభు ఆ కృపతో ఆయన నిన్ను నన్ను దర్శింపబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రభు ఆశీర్వాదాన్ని మనం పొందుకోవడానికి అర్హులంగా, పొందుకునే యోగ్యులుగా ఇదని నీవు నేను మార్చబడదాం, బలవంతులుగా మార్చబడదాం. బలహీనులమైన మనల్ని బలవంతులుగా మార్చే దేవుడు. హల్లెలూయా. ఈరోజు ప్రభు కృపను మనం పొందుకునే వారంగా ఉండాలని. ఎస్తేరు ప్రభు కృప చేత నింపబడింది. ఆ యొక్క షూషను కోటలోనికి అనేక మంది యవనస్తురాలు కొనిపోబడినప్పుడు ఎస్తేరు ప్రభు యొక్క కృపను పొందుకుంది. ఆ యొక్క రాజు యొక్క దయను పొందుకుంది. అక్కడున్న హేగే యొక్క దయను పొందుకుంది. ఆ రాజ్యంలో నివసిస్తున్న ప్రజలందరి దయ, ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టినని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తోంది. అందరి ఎదుట కృప పొందింది ఎస్తేరు. కృప చేత నింపబడింది. అందరి కృప, అందరి దయా దాక్షిణ్యాలు పొందింది ఎస్తేరు. ఈరోజు నీవు నేను ప్రభు దృష్టి కృప పొందిన వారంగా ఉన్నామా? ఎస్తేరు కృప పొందింది కాబట్టే ఎస్తేరు ఉపవసించి ప్రార్థిస్తే రాజు శాసనాన్ని ప్రభు మార్చాడండి. ఈరోజు యూదులకు విరోధంగా రాయబడిన శాసనం, యూదులకు విరోధంగా లేచిన హామాన్ అనే శత్రువు అక్కడ అణచివేయబడ్డాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎస్తేరు కృప పొందినట్లుగా ఈరోజు ప్రభు దృష్టికి నీవు నేను కృప పొందిన వారంగా మార్చబడితే, నోవాహు కృప పొందినట్లుగా ఈరోజు ప్రభు దృష్టికి నీవు నేను కృప పొందిన వారంగా మార్చబడితే ప్రభు ఆశీర్వదించబోతున్నాడు, ప్రభు కృప చూపబోతున్నాడు, ప్రభు రక్షించబోతున్నాడు, ప్రభు విడిపించబోతున్నాడు. ప్రభువే మన జీవితాల్లో నూతన కార్యాలు జరిగించబోతున్నాడు. హల్లెలూయా. ఆశీర్వాదానికి వారసులవుటకు మనం పిలువబడ్డామండి. ఆశీర్వాదానికి వారసులుగా మనం పిలువబడ్డాం. ఆశీర్వాదానికి వారసులుగా ప్రభు మనల్ని ఏర్పరిచాడు. ఆయన ప్రజలంగా, ఆయన సొత్తైన ప్రజలంగా ఈరోజు నీవు నేను మార్చబడ్డాం. ప్రియ సహోదరి సహోదరుడా, మనం బాధపడాల్సిన పనుల, కన్నీరు కార్చాల్సిన పనుల, దేవుని ఆశీర్వాదము, మన కృపను, కరుణ మన మీదకి రాబోతా ఉంది. దేవుని ఆశీర్వాదములో మనం కాపాడబడబోతా ఉన్నాం. దేవుని ఆశీర్వాదం మనల్ని కాపాడుతుంది. దేవుని ఆశీర్వాదం మనల్ని రక్షిస్తుంది. అంత మాత్రమే కాదు, దేవుని ఆశీర్వాదం ఆయన కృపతో మనల్ని నింపబోతా ఉంది. దేవుని ఆశీర్వాదం నాలుగవదిగా ఆయన సన్నిధి కాంతి మన మీద ప్రకాశింపజేయబోతుంది. నాలుగవదిగా దేవుని ఆశీర్వాదం, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగజేయగాక. దేవుని ఆశీర్వాదం ఈ ఉదయం నీకు నాకు సమాధానాన్ని దయచేయబోతుంది. హల్లెలూయా. కుటుంబంలో పోరాటాలు, అసమాధానాలు, గొడవలు, కక్షలు, కుటుంబంలో ఒకరంటే ఒకరికి సరిపోని ఆ యొక్క సాతాన్ని కలిగిస్తున్న చిచ్చులు, పోరాటాలు, అబద్ధాలు, సమస్త కార్యాలు ఈరోజు కుటుంబంలో ఉన్నాయేమో. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న ప్రభు వాటన్నిటిలోని నిన్ను నన్ను విడిపిస్తబోతా ఉన్నాడు. సమాధానంతో, ప్రభు యొక్క సమాధానంతో ఆయన నిన్ను నన్ను నింపబోతా ఉన్నాడు. ఈరోజు దేవుని సమాధానం, దేవుని సన్నిధి ఈరోజు మనం నడిపించబోతా ఉంది. దేవుని సన్నిధి మన నూతన ఆశీర్వాదంలో నడిపించబోతా ఉంది. దేవుని సమాధానం మన జీవితాల్లో ఒక గొప్ప ఆశీర్వాదములోనికి ప్రభు నిన్ను నన్ను నడిపించబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో ఒకసారి మనం చదువుకుంటే, 4వ అధ్యాయం 7వ వచనంలో, అప్పుడు సమస్త జ్ఞానము మించిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం. మనుషుల జ్ఞానం, మానవ జ్ఞానం, ఈరోజు మనుషుల జ్ఞానం ద్వారా ఏం జరగడం లేదు, కానీ మానవ జ్ఞానం ద్వారా ఏం జరగలేదు, కానీ సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం ఈరోజు మన మీదకి రాబోతా ఉంది. జ్ఞానవంతులై ఉండొచ్చు, శక్తివంతులై అయి ఉండొచ్చు, మంచి జ్ఞానం కలిగిన వారే ఉండొచ్చు, కానీ ఈరోజు కుటుంబంలో అసమాధానాన్ని బట్టి, ఇరువురి భార్య భర్తల మధ్య అసమాధానాన్ని బట్టి, వారు చదువుకున్న వారే, డిగ్నిటీ ఉన్నవారే, గొప్ప స్థాయి, గొప్ప హోదా ఉన్నవారే, జాబ్ చేస్తున్న వారే, కానీ వారి జీవితంలో సమాధానం లేదు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నా జీవితం ఎలా ఉందో, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మన హృదయాలకు కావలి ఉండబోతోంది. మన హృదయాలను నడిపించబోతుంది. మనల్ని ఆశీర్వాద పదంలో నడిపించబోతుంది. ప్రియ సహోదరి సహోదరు, ఈరోజు ప్రభు నిన్ను నన్ను బలపరచబోతున్నాడండి. నిన్ను నన్ను ధైర్యపరచబోతున్నాడండి. యెహోవా ఆశీర్వాదము చేత మనం నింపబడాలి. ఆయన ఆశీర్వాదాన్ని నీవు నేను పొందుకోవాలనేదే ప్రభు యొక్క చిత్తము, ప్రభు యొక్క ఆశ అయినది. ప్రియ సహోదరి సహోదరుడా,
ఎక్కడో ఆయన ఆశీర్వాదాన్ని అపవాది దొంగిలించేస్తున్నాడు. ఎక్కడో ఆయన ఆశీర్వాదాన్ని నీవు నేను పొందకుండా సాతాను కలిగిస్తున్న అనేకమైన అడ్డంకులు కలిగిస్తున్నాడు. కానీ సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం మన హృదయాలకు కాపుదలుగా ఉండబోతోంది. దేవుని సమాధానం మనల్ని సమాధానపరచబోతోంది. దేవుని సమాధానం మన కుటుంబానికి కట్టబోతోంది. దేవుని సమాధానం మన జీవితాల్లో మనల్ని ఆత్మీయతలో, ప్రార్థనలో, విజ్ఞాపనలో, నీతిలో స్థిరపరచబోతోంది. అట్టి దేవుని సమాధానాన్ని నీవు నేను పొందుకోవాలని ప్రభు ఇష్టపోతున్నాను. యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండను. మన హృదయము విచ్ఛిన్నంగా మన హృదయ ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినం దేవుని సమాధానం, ఆయన సమాధానముతో నిన్ను నన్ను నింపబోతా ఉన్నాడు. నా కుటుంబాన్ని, మన ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రభు యొక్క సమాధానం ప్రభు దయచేయబోతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, అక్కడ చూస్తే దేనిని గూర్చి చింతపడరు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. ఈరోజు మనం చింతింపవలసిన అవసరంలా, మనం చింతపడాల్సిన అవసరంలా, కృతజ్ఞతాపూర్వకముగా మన విన్నపాలు మన దేవునికి మనం తెలియజేస్తే ఆయన మన ప్రార్థన ఆలకించి మనల్ని సమస్త దుర్నీతి నుండి ప్రభు విడిపించబోతున్నాడు. ప్రభు తప్పించబోతున్నాడు. ప్రభు నూతనమైన ఆశీర్వాదములతో ఈరోజు ప్రభు నిన్ను నన్ను నింపబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మనం ధైర్యం తెచ్చుకుందాం. ఈరోజు విశ్వాసంలో స్థిరపరచబడదాం. ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నిన్ను నన్ను ఆయన ధైర్యపరుస్తా ఉన్నాడు. ఈరోజు ప్రభు చిత్తానుసారంగా మనం నడచబడితే దేవుడు తన సమాధానముతో, తన మేలులతో ఈరోజు ప్రభు నిన్ను నన్ను నింపబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు ప్రభు సమాధానం మన కుటుంబం పొందుకుంటే సమాధానముతో, సమాధాన ఆత్మతో ప్రభు నిన్ను నన్ను నింపి బలపరచబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు మన కుటుంబంలో ఉన్న అసమాధానం, మన కుటుంబంలో ఉన్న సాతాను పోరాటాలు, మన కుటుంబంలో ఉన్న మానసికమైన పోరాటాలు యేసు ప్రభు విడిపించబోతున్నాడు. అంత మాత్రమే కాదు, యెహోవా ఆశీర్వాదం. ఇంకా ఏంటంట, అక్కడ చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ శిష్యులు ప్రయాణమే చేస్తున్నప్పుడు సముద్రం మీద తుఫాన్ రేగితే యేసు ప్రభు వారు లేచి వారు చింతపడుతున్నారు. ప్రభుతో అంటున్నారు, అయ్యా మేము ఇట్లా కష్టపడుతున్నాం, మేము బాధపడుతున్నాం, నీకు చింత లేదా అయ్యా? మేము ఇట్లా ప్రయాసపడ్డం నీకు చింత లేదా అని దేవుని సన్నిధిలో వారు మొరపెడుతున్నప్పుడు ప్రభు వారి మొరను విన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన లేచి వచ్చి గాలిని సముద్రాన్ని ఆయన అణిచాడు. హల్లెలూయా. ఈరోజు గాలి పైన అధికారం కలిగిన దేవుడు, సమస్త భూమి మీద అధికారం కలిగిన దేవుడు, సమస్త సృష్టి మీద అధికారం కలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న సర్వశక్తిమంతుడైన దేవుడు. హల్లెలూయా. ఈరోజు ఆయన లేచి శిష్యులు భయపడుతున్నారని, అయ్యా మేము నశించిపోతున్నామే, నీకు చింత లేదా అని దేవుని సన్నిధిలో వారు మొరపెడతా ఉంటే, దేవుని సన్నిధిలోకి వచ్చి వారు రోధిస్తా ఉంటే, ప్రభువును ప్రశ్నిస్తా ఉంటే ప్రభు వారితో మాట్లాడుతున్నాడు. ఈ సహోదరి సహోదరుడా, ఈరోజు మనం చింత మన యావత్తు ప్రభు మీద వేసినప్పుడు, మన చింత యావత్తు ప్రభుకు అప్పగించినప్పుడు ఆయనే సమస్త దుష్టుని కార్యం నుండి ప్రభు విడిపించబోతున్నాడు. మన చింత మొత్తం ఆయన తీర్చబోతున్నాడు. ప్రభు మనకు తోడుగా ఉండబోతున్నాడు. ప్రభు మనల్ని నడిపించబోతున్నాడు. ఈరోజు మన చింతను ఆయన తొలగించే దేవుడిగా ఉన్నాడండి. ఈరోజు శిష్యులు భయపడ్డారు. ఆయన దోణి అమరమును నిద్రపోతా ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి, ప్రభువా మేము నశించిపోతున్నామే, నీకు చింత లేదా? మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని దేవుని ప్రశ్నించారండి వాళ్ళు. ప్రభువు లేచి గాలి మిక్కిలి నిమ్మలమై ఊరుకుండమని గద్దించగానే గాలి మిక్కిలి నిమ్మలమైపోయింది. గాలి లోబడుతుంది, తుఫాన్ లోబడుతుంది, సముద్రం లోబడుతుంది. ఆయన మాటకు అన్ని మిక్కిలి నిమ్మలమై అణిగిపోయాయి. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, ఏ అసమాధానాలతో మనం ఉన్నామో, మన కుటుంబంలో ఏ పోరాటాలు లేచాయో, ఏ అసమాధాన బంధకాలు లేచాయో, ఏ పోరాటాల చేత మనం నింపబడి ఈరోజు కష్టాలు, బాధలు, పోరాటాలు అనుభవిస్తున్నామేమో, ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రభు తన సమాధానముతో నిన్ను నన్ను నింపబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, యెహోవా ఆశీర్వాదము సామెతల గ్రంథం 10వ అధ్యాయంలో మనం చూస్తే, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చదువుకుంటే అక్కడ ఒక మాట రాయబడుతుంది. 10వ అధ్యాయం 22వ వచనం, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు. దేవుని ఆశీర్వాదం ఈరోజు మనకు ఐశ్వర్యాన్ని ఇవ్వబోతా ఉంది. అది నరుల కష్టము చేత ఏ మాత్రం ఎక్కువ కాదు.
ఈరోజు ప్రభు మనల్ని ఆశీర్వదించబోతూ ఉన్నాడు. ప్రభు ఆశీర్వాదం ఈరోజు మనకు ఐశ్వర్యాన్ని తీసుకురాబోతోంది. ప్రభు ఆశీర్వాదం ఐశ్వర్యంలో ఈరోజు దారిద్రమైన స్థితిలో దారిద్రతను అనుభవిస్తూ ఈరోజు మన జీవితం ఉందేమో కానీ, ప్రస్తుత ప్రతికూల పరిస్థితులు మనం ఉన్నామేమో కానీ, ప్రభు ఆశీర్వాదం మన జీవితాల్లో గొప్ప ఐశ్వర్యముతో మనం నింపబోతా ఉంది. ఐశ్వర్యముతో మనం నింపబడబోతా ఉన్నాం. సంపదతో మనం నింపబడబోతా ఉన్నాం. ఐశ్వర్యం అంటే సంపద అండి. ఒక గొప్ప ధననిధిని, ఒక గొప్ప సంపదను ప్రభు నీకు నాకు దయచేయబోతున్నా. అట్టి ఆశీర్వాదంతో ప్రభు మనల్ని నింపబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మనం కృంగిపోవాల్సిన పనుల సంపద పరలోకములో నుండి ప్రభు తన సంపదతో నిన్ను నింపబోతున్నాడు. దేవుని వాక్యంలో ఉంది, భూమి మీద మీరు ధనము కూర్చుకొనకుడి, ఇక్కడ చిమ్మటైనను తుప్పైనను పట్టును. పరలోకమందు మీరు ధనము కూర్చుకుంటే అక్కడ తుప్పైనను ఏమీ లేదు. అక్కడ పరలోకంలో మీరు ధనం కూర్చుకోండి. పరలోకములో ఈరోజు దీవెన ప్రభు మనల్ని నింపబోతున్నాడు. దీవెనతో ఆశీర్వాదంతో ప్రభు నిన్ను నన్ను నింపబోతున్నాడు. అక్కడ అంటున్నాడు ఏమనంటే, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును. దేవుని ఆశీర్వాదం ఈరోజు మన జీవితాల ఐశ్వర్యాన్ని. ఒకానొక సమయంలో సొలొమోను భక్తుడు, సొలొమోను రాజు, జ్ఞాని అయిన సొలొమోను దేవుని సన్నిధిలో మొరపెడుతూ ప్రభు అతనికి ప్రత్యక్షమై స్వప్నం ముందు అడిగితే, నీకు ఏం కావాలని అడిగితే, అతడు దేవుని సన్నిధిలో నీ ప్రజలను పరిపాలించడానికి నాకు బుద్ధిని జ్ఞానాన్ని నాకు దయచే ప్రభు అంటే, దేవుడు బుద్ధి జ్ఞానంతో పాటు దేవుడు అంటాడండి సొలొమోనుతో, నీవు శత్రుల యొక్క ప్రాణమునైనను నీకు ధనమునైనను సంపదను నువ్వు అడుగక నా ప్రజలను పరిపాలించడానికి జ్ఞానమును బుద్ధిని అడిగావు కాబట్టి ఇదిగో నేను నీకు ఐశ్వర్యాన్ని ఘనతను కూడా నేను నీకు ఇస్తున్నానని దేవుడే అతనికి దయచేశాడు. ప్రియ సహోదరి సహోదరుడా, యెహోవా ఆశీర్వాదం ఈరోజు మనకు ఐశ్వర్యాన్ని ఇవ్వబోతా ఉంది. అది ఎలాంటి ఆశీర్వాదం అంటే, నరుల కష్టము చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు. అటువంటి గొప్ప ఆశీర్వాదముతో ప్రభు నిన్ను నన్ను నింపబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు ప్రభు ఆశీర్వాదం మన జీవితాల్లో ఒక సంపదను, ఒక దీవెనను ఈరోజు మన జీవితాల్లో తెచ్చి పెట్టబోతా ఉంది. హల్లెలూయా. ఈరోజు ప్రియ సహోదరి సహోదరు, మనం ధైర్యం తెచ్చుకుందాం. మలాకి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం మనం చూస్తే, మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం, ఈ జనులందరూ నా యొద్ద దొంగిలుచునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరంలో ఆహారం ఉన్నట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నుండి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించినట్లా నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్ట జాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. పట్ట జాలనంత ఆశీర్వాదం, సంపద మన జీవితంలో, అటువంటి ఐశ్వర్యం ఎప్పుడు వస్తుందంటే, దేవుని సన్నిధిలో 10వ వంతు చెల్లించినప్పుడు. దేవుడు సెలవిచ్చాడండి, నా మందిరంలో ఆహారం ఉన్నట్లు. దేని కొరకు మనం 10వ వంతు ఇవ్వాలి? యెహోవా మందిరంలో ఆహారం ఉన్నట్లు, దేవుని మందిరంలో సమృద్ధి ఉన్నట్లు. ఈరోజు దేవుని మందిరానికి మనం ఇచ్చేవారంగా, దేవుని మందిరంలో సహకరించే వారంగా దశమ భాగాన్ని 10వ వంతు చెల్లించి, కృతజ్ఞతార్పణలు చెల్లించి, మీరు నన్ను శోధించిన ఎడల దశమ భాగాన్ని ప్రభు సన్నిధిలో ఇచ్చి మనం ఆయన్ను శోధిస్తే, ఆయన ఆకాశపు వాక్యములు విప్పి ఆయన మనల్ని పట్ట జాలనంత ఆశీర్వాదముతో ప్రభు మనల్ని నింపబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ చూస్తే 11వ వచనంలో, మీ పంటను తినివేయి పురుగులను నేను గద్దించేదను. ఎప్పుడైతే మనము మన చేయి విత్తుతామో, ఎప్పుడైతే దశమ భాగాన్ని ప్రభు సన్నిధిలో ఇస్తామో, అప్పుడట ప్రభు మన పంటను తినివేయి పురుగులను ఆయన హెచ్చరిస్తాడు, గద్దిస్తాడంట. మనకు నష్టం ఉండదండి. మనం ఇంతవరకు నష్టపోయామేమో, ఇంతవరకు నష్టాన్ని అనుభవిస్తున్నామేమో, కొరతలు అనుభవిస్తున్నామేమో, మనం ఇంతవరకు పోరాటాలు అనుభవిస్తున్నామో, ప్రియ సహోదరి సహోదరుడా, 10వ వంతు ప్రభు సన్నిధిలో మనం చెల్లించినప్పుడు, ఆయన శోధిస్తే ఆకాశపు వాక్యులు ప్రభు తెరవబోతున్నాడు, మేలులతో నిన్ను నన్ను నింపబోతున్నాడు. అంత మాత్రమే కాదు, కానీ అక్కడ చూస్తే మన పంటను తినివేయు, మన ఆధ్యాత్మిక జీవితాన్ని తినివేసిన, మన ప్రార్థన జీవితాన్ని తినివేసిన ఆ శత్రువును ప్రభు గద్దించబోతున్నాడు. ఆమేన్. అవి మీ భూ పంటను నాశనము చేయవు, మీ ద్రాక్ష చెట్ల అకాల ఫలములను రాల్పక్క యుండునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చు. మన జీవితంలో నష్టమే ఉండదండి. నష్టము నుండి ప్రభు విడిపించబోతున్నాడు. గుప్పిలి విప్పినప్పుడు, ప్రభు సన్నిధిలో మనం సహకరించినప్పుడు, ఆహారం ఉన్నట్లు 10వ భాగం అంతట్లో అన్ని విషయాల్లో నమ్మకంగా ప్రభుకి ఇచ్చినప్పుడు, మన జీవితంలో ఉన్న కొరతలన్నీ ప్రభు తీర్చిపోతున్నాడు. మన జీవితంలో ఉన్న పోరాటాలు ప్రభు తీసివేయబోతున్నాడు. మన జీవితంలో ఉన్న మన సంవత్సరముల పంటను తినివేసిన పురుగులను ప్రభు ఆజ్ఞాపించబోతున్నాడు.
ఆ శత్రువు ఇక నీపై పని చేయకుండా, శత్రు కార్యాలు నీపై పని చేయకుండా ప్రభు వాటిని గద్దించబోతున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా. అంత మాత్రమే కాదు, ఆ పురుగులు తినివేయి పురుగులను గద్దించదను, అవి మీ భూ పంటను నాశనము చేయవు. అవి నాశనం చేయడానికి ఇక వీలు లేదు. నేను వాటిని గద్దించబోతున్నా, వాటికి ఆజ్ఞాపించబోతున్నా, నేను మీకు తోడుగా ఉండబోతున్నా. మీ మీద పనిచేసిన శత్రువు నేను గద్దించబోతున్నాను. ప్రభు ఈ దినం నీతో నాతో వాగ్దానం ఏ శత్రువు అయితే మనల్ని కృంగదీశాడు, ఏ శత్రువు అయితే మనల్ని నాశనాన్ని కోరాడు, ఏ శత్రువు అయితే మనల్ని బలహీనపరిచాడు, ఏ శత్రు కార్యాలైతే మనల్ని ఇంతవరకు బలహీనులుగా, చేతకాని వారిగా ఈరోజు నిన్ను నన్ను నిలబెట్టాయో, ఆ శత్రు పోరాటాలన్నిటి నుండి ప్రభు నిన్ను నన్ను విడిపించబోతున్నాడు. హల్లెలూయా. ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతున్న యెహోవా ఆశీర్వాదం ఈరోజు మనల్ని ఐశ్వర్యంలో నడిపించబోతుంది. యెహోవా ఆశీర్వాదం ఈరోజు నిన్ను నన్ను ఐశ్వర్యముతో ఘనతతో ప్రభు నిన్ను నన్ను నడిపించబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు మనం బలహీనం అవ్వాల్సిన పనుల, పరలోకపు తాళములను తెరిచి, పరలోక తలుపులను తెరిచి, ఆకాశ వాక్యములను విప్పి, పట్ట జాలనంత విస్తారమైన దీవెనలతో ప్రభు ఈరోజు నిన్ను నన్ను నింపబోతున్నాడు. హల్లెలూయా. ప్రభు విస్తారమైన దీవెనలతో, ఆకాశ పట్టజాలనంత విస్తారమైన దీవెనలు ప్రభు ఈరోజు నీపై నాపై ఆయన కుమ్మరించబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మనం కన్నీరు కార్చాల్సిన పనుల, మనం బాధపడాల్సిన పనులు. ఇశ్రాయేలులు అరణ్యములో ఉన్నప్పుడు కూడా అన్ని విధాలుగా దేవుడు వారికి సమృద్ధినిచ్చాడండి. తన ప్రజలకు తాను తోడుగా ఉంటాడని ఒక రుజువు ఏంటో తెలుసా? ఆయన ఆయన విషయంలో మనం 10వ వంతు చెల్లించినప్పుడు ప్రభు మనకి తోడుగా ఉండి మన పంటను తినివేసి వాటిని గద్దించి మనకు క్షేమాన్ని ఇస్తాడనే దానికి రుజువు ఏంటో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు యొక్క బానిసత్వంలో నుండి బయటికి వచ్చి అరణ్యంలో 40 సంవత్సరాలు వారు తిరుగులాడుతా ఉంటే, అరణ్యంలో కూడా అన్ని విధాలుగా దేవుడు వారికి సమృద్ధినిచ్చాడు. ఆహారం లేదంటే ఆహారం, మాంసం లేదంటే మాంసం, నీళ్లు లేవంటే నీళ్లు. వారు సనిగినప్పుడల్లా, గొణిగినప్పుడల్లా, వారు దేవుని దూషించినప్పుడల్లా, మోషే మీద తిరుగుబాటు చేసినప్పుడల్లా వారికి కావలసిన సమృద్ధి మేలుతో ప్రభు వారిని నింపాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఏ ప్రతికూలతలతో నేను మన కుటుంబంలో ఉన్న పోరాటాలు, మన కుటుంబంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు, మన కుటుంబంలో ఉన్న దారిద్రతమైన జీవితాన్ని ఈరోజు మనం అనుభవిస్తూ ఉండొచ్చేమో, కానీ ప్రభు మీద మనం ఆధారపడినప్పుడు, ఇశ్రాయేలు ప్రజలు కరువులో కూడా సమృద్ధి, వారి కరువులో కూడా సమృద్ధి. ఆనాటి కాలంలో, ఏలియా కాలంలో షూనేము పట్టణమునకు వెళ్ళి, షూనేము పట్టణస్థురాలి యొక్క జీవితంలో ఆ విధవరాలి దగ్గర కొన్ని సంవత్సరాలు ఏలియా నివసించటానికి, ఆమె జీవితంలో కరువులో ఆమె దైవజనునికి ఇవ్వడాన్ని బట్టి ఆమె జీవితము, ఆమె కుమారుడు, ఆమె కుటుంబము కరువు దినములన్నిట పోషింపబడినట్లు ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఏ ప్రతికూల పరిస్థితుల్లో మనం ఉన్నా, ఏ విధంగా మనం బాధపడుతున్నా, కరువులోనే ప్రభు మనకు సమృద్ధి ఇవ్వబోతున్నాడు. పట్టెడు పిండి, కొంచెము బుడ్డిలో కొంచెము నూనె సంవత్సరాలుగా వాడిని పోషించినట్లు ఈరోజు ఏ స్థితిలో మనం ఉన్నామో, మన ప్రతికూల పరిస్థితిలో నుంచి ప్రభు మనల్ని ఆశీర్వాద పదములో నడిపించబోతున్నాడు. హల్లెలూయా. మన ప్రతికూల పరిస్థితులు ఆయనకు తెలుసండి, మన కష్ట పరిస్థితులు ఆయనకు తెలుసండి, మన పోరాట జీవితం, మనం అనుభవిస్తున్న నిందలు, మనం అనుభవిస్తున్న ఆర్థిక ఇబ్బందులు, మనం అనుభవిస్తున్న సమస్తము దేవునికి తెలుసు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నేను బాధపడాల్సిన అవసరంలా, మనం కన్నీరు కార్చాల్సిన అవసరంలా. నా సమస్య ప్రభు చూస్తున్నాడా, నా వేదన ప్రభు చూస్తున్నాడా, నా స్థితి ప్రభు ఎరిగి ఉన్నాడా, నా జీవితాన్ని ప్రభు చూస్తున్నాడని నీవు నేను రోధించాల్సిన అవసరంలా, కన్నీరు కార్చాల్సిన అవసరంలా. ఈరోజు మన దుఃఖ దినములు ప్రభు సమాప్తం చేయబోతున్నాడు. మన ఆశీర్వాదాన్ని తినివేసిన వాటిని ప్రభు గద్దించబోతున్నాడు. ఈ దినం ఆయన సంపదతో, ఆయన మేలుతో ప్రభు నిన్ను నన్ను నింపబోతున్నాడు. మన భూ పంటను, మన ఆధ్యాత్మిక జీవితాన్ని తినివేసిన శత్రువును ప్రభు గద్దించబోతున్నాడు ఈ దినం. అవి మనల్ని ఇంకా పాడు చేయటానికి ఇంకా మన మీదికి రావు. వాటికి అధికారమే లేకుండా ప్రభు వాటిలో నుండి, వాటి సమస్త కీడుల్లో నుండి, సమస్త బలహీనతలో నుండి ప్రభు ఈరోజు నిన్ను నన్ను విడిపించబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఇశ్రాయేలు ప్రజలు అరణ్య మార్గంలో వారు నడిపిస్తున్నప్పుడు సమృద్ధి మేలుతో ప్రభు వారిని నింపాడండి. ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. మేలు చేత యథార్థంగా ప్రవర్తించు వానికి ఆయన ఏ మేలు చేయక మానడని ప్రభువే తన మేలుతో నిన్ను నింపబోతున్నాడు. ప్రభు మేలును మనం రుచి చూడబోతున్నాం. ఇశ్రాయేలు ప్రజలకు తోడుగా ఉన్న దేవుడు వారిని ఆశీర్వాద పదములో వారికి కావలసిన సమృద్ధి మేలుతో వారిని నడిపించిన దేవుడే ఈరోజు నిన్ను నన్ను నడిపించడానికి ఇష్టపడతా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ధైర్యం తెచ్చుకుందాం. ప్రతికూల పరిస్థితుల వైపు మనం చూడొద్దు, మనకున్న కష్ట పరిస్థితుల వైపు చూడొద్దు, వస్తున్న చింత వేదన వైపు చూడొద్దు.
దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రజలు శిష్యులు అడిగారు, అయ్యా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని వారు ప్రశ్నించినట్లుగా ఈరోజు నీవు నేను కూడా ప్రభును ప్రశ్నించే వారంగా ఉన్నామేమో, నశించిపోతున్నామని భయపడుతున్నామేమో. కానీ ప్రియ సహోదరి సహోదరుడా, మన చింత యావత్తు ఆయన మీద వేసినప్పుడు దేనిని గూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయమందు ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడని ప్రభు ఈరోజు నిన్ను నన్ను ధైర్యపరుస్తున్నాడు. ప్రభు ఈరోజు నిన్ను నన్ను బలపరుస్తున్నాడు. ప్రభువే నీతో నాతో మాట్లాడబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ధైర్యం తెచ్చుకుందాం. ప్రభు ఆశీర్వాదం ఐశ్వర్యం ఇవ్వబోతుంది. ప్రభు ఆశీర్వాదం ఆకాశ వాక్యంలో విప్పి నిన్ను నన్ను మేలుతో సమృద్ధితో నింపబోతా ఉంది. ఈరోజు పట్టజాలనంత ఆశీర్వాదముతో ప్రభు మనల్ని నింపబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులు, ధైర్యం తెచ్చుకో, విశ్వాసంతో ఉందాం. ఈరోజు ప్రభు ఆశీర్వాదం ఎవరికి దయచేయబోతున్నాడంటే, ఈరోజు నా కుటుంబానికే ఆశీర్వాదం, నా జీవితాలకే ఆశీర్వాదం, నా కుటుంబంలోనే ప్రభు ఆయన ఆశీర్వాదంతో నింపబోతున్నాడు. 115వ కీర్తన 13వ వచనాన్ని మనం చదువుకుంటే, పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. మన కుటుంబాన్ని, మన పిల్లలను, మన తరము వారిని అందరినీ ప్రభు ఆశీర్వదించబోతున్నాడు. వాళ్ళు చిన్నోళ్ళ, పెద్దోళ్ళ, యవనుల, వృద్ధుల అని ప్రభు చూడడంలా ప్రభుకా తేడా లేదు. ప్రియ సహోదరి సహోదరుడా, పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించు. ఈరోజు ప్రభు మనల్ని ఆశీర్వదించాలంటే ఆయన మాట వింటే ఆయన ఆశీర్వాదాన్ని చూడబోతున్నాం. ప్రభు కరుణను బట్టి ఆశీర్వాదాన్ని చూడబోతున్నాం. ప్రభు యొక్క ప్రేమను బట్టి ఆయన ఆశీర్వాదాన్ని చూడబోతున్నాం. ప్రభు యందలి భయభక్తులు కలిగిన జీవితాన్ని నేను కలిగి జీవించడాన్ని బట్టి ప్రభు ఆశీర్వాదాన్ని మనం పొందుకోబోతున్నాం. హల్లెలూయా. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. ఈరోజు దేవుని సన్నిధిలో మన భయము భక్తి కలిగి జీవిస్తే దేవుడు మనల్ని ఆశీర్వదించువాడిగా, ఆయన మేలుతో నిన్ను నన్ను నింపువాడిగా, మనల్ని ఆశీర్వాద పదములో ప్రభు నడిపించేవాడిగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరు, ఈరోజు ధైర్యం తెచ్చుకుందాం. ఈ ఉదయం ఈరోజు ప్రభు ఆశీర్వాదాన్ని మనము పొందుకొని అర్హులుగా ప్రభు మనల్ని మార్చబోతా ఉన్నాడు. హల్లెలూయా. 128వ కీర్తన మొదటి వచనంలో ఉంది, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం అసహించుకో. ఈరోజు దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితం ఈరోజు నేను కలిగి ఉంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. దేవుని యందు భయభక్తులు కలిగిన వారి జీవితంలో ఆ 128వ కీర్తనలో రాయబడిన ఆశీర్వాదాలు, అనేకమైన ఆశీర్వాదాలు, నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావు. నిశ్చయంగా నీకు మేలు కలుగును. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలెందురు. సియోనులో యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలం అంతా యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. అటువంటి దీర్ఘాయువు, అటువంటి సమాధానాన్ని ప్రభువు నీకు నాకు దయచేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు కృంగిపోవద్దు. దేవునిందల భయభక్తులు కలిగిన జీవితం మళ్ళీ ఆశీర్వాద మార్గంలో నడిపించబోతుంది. దేవునిందల భయభక్తులు కలిగిన జీవితం నేను కలిగి జీవించినప్పుడు గొప్ప ఆశీర్వాదంలో మనం నడిపించబోతున్నాం. యోసేపు ఒక్కడే కాదు గాని అతని కుటుంబం అంతటికి ఆశీర్వాదం. సొంత అన్నలే తృణీకరించిన, తండ్రే వెలివేసిన, అందరూ మర్చిపోయిన యోసేపు ఐగుప్తు యొక్క బానిసత్వంలో ఉన్న తర్వాత అతనికి ఒక స్థానం వచ్చింది. ఐగుప్తు ధనమంతటి మీద, ధాన్యాగారం అంతటి మీద అధికారం పొందాడు. తన తండ్రి కుటుంబపు వారిని అందరినీ యోసేపు పోషించాడు. యోసేపుకు ఒక్కడికే సంపద, యోసేపుకు ఒక్కడికే ఆహారం, యోసేపుకు ఒక్కడికే సమృద్ధి కాదు, కానీ అతన్ని బట్టి తన కుటుంబపు వారందరికీ, తన తన ప్రజలందరికీ దేవుడు ఆశీర్వాదాన్ని దయచేశాడు. ప్రియ సహోదరి సహోదరుడు, ఈరోజు నిన్ను నన్ను బట్టి మన కుటుంబానికి ఆశీర్వాదం, మనల్ని బట్టి మన జీవితానికి ఆశీర్వాదం, మనల్ని బట్టి మన గ్రామానికి ఆశీర్వాదం, మనల్ని బట్టి మన జిల్లాకు ఆశీర్వాదం, మనల్ని బట్టి మన పట్టణానికి ఆశీర్వాదం, మనల్ని బట్టి మన దేశానికి ప్రభు ఆశీర్వాదకరంగా నిలబెట్టబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రభు ఇచ్చే ఆశీర్వాదం అది ఐశ్వర్యాన్ని, ప్రభు ఇచ్చే ఆశీర్వాదం అది మనకొక్కరికి మాత్రమే కాదు, మనల్ని బట్టి మన కుటుంబానికి దయచేయబోతా ఉంది. హల్లెలూయా. తన తరుము వారిలో ఆ యొక్క నోవాహు ఒక్కడు నీతిమంతుడుగా ఉండడాన్ని బట్టి అతన్ని బట్టి మరి 7 మంది ఆ ఓడలోకి చేర్చబడ్డారు. ఒకని నీతి, ఒకని భక్తి, ఒకని యథార్థత 7 మందిని రక్షించింది. ఈరోజు నా భక్తి, నా నీతి మన కుటుంబాన్ని రక్షించబోతుంది. మన కుటుంబాన్ని ఆధ్యాత్మిక జీవితం నడిపించబోతుంది. మన కుటుంబాన్ని ఆత్మీయతలో స్థిరపరచబోతోంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నేను ధైర్యం తెచ్చుకుందాం. యెహోవా ఆశీర్వాదము చేత నిశ్చయముగా ఆయన నిన్ను నన్ను ఆశీర్వదించడానికి ఆయన సర్వశక్తిమంతుడై ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా,
ఆయన దగ్గర ఆశీర్వాదం ప్యాకేజ్ ఉందండి. ఆశీర్వాదం కొరత ఉన్న దేవుడు కాదు మనం ఆరాధిస్తున్న దేవుడు. ఆశీర్వాదములతో నిన్ను నన్ను నింపగలిగిన దేవుడు. ఆశీర్వాదాన్ని మనకు దయచేయగలిగిన దేవుడు. మనుషులిచ్చే ఆశీర్వాదం కాదు, మనుషులిచ్చే ఘనత కాదు, మనుషులిచ్చే స్థితిగతులు కాదు. ప్రభువే ఒక ఆశీర్వాద కారకులుగా నిలబెట్టబోతున్నాడు. యోసేపు నిలబెట్టాడు ప్రభు. యోసేపు జీవితంలో ఆశీర్వాదానికి వారసుడిగా ప్రభు ఉంచాడు. ఏ అన్నలైతే తృణీకరించారో అదే అన్నలు యోసేపు దగ్గరికి వచ్చి సాగిలపడి మాకు ధాన్యం ఇవ్వమని అడుగుతున్నారండి. ఎంత గొప్ప స్థానం. ఈరోజు ప్రభు ఆశీర్వాదం మన శత్రువులను మన పాదాల దగ్గరికి తీసుకురాబోతుంది. మన ఆశీర్వాదం మనల్ని అనేకులకు ఆశీర్వాదకరంగా నిలవబెట్టబోతుంది. మనల్ని చూచి నవ్విన వారి, మనల్ని చూచి అపహసించిన వారి ఎదుటే దేవుని ఆశీర్వాదం మనకు ఐశ్వర్యాన్ని దయచేయబోతోంది. హల్లెలూయా. ఈరోజు ధైర్యం తెచ్చుకుందాం, విశ్వాసంతో ఉందాం. ప్రభు ఆశీర్వాదం చేత నింపబడదాం. హల్లెలూయా. ఈరోజు దేవుని ఆశీర్వాదం శారీరక ఆశీర్వాదం మాత్రమే కాదు, కానీ ఆత్మీయ ఆశీర్వాదంతో ప్రభు నిన్ను నన్ను నింపబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక, బైబిల్ గ్రంథం మనం చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుకుంటే, క్రీస్తు యేసు నందు 1వ అధ్యాయం 3, మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడుగాక. ఆయన క్రీస్తు యేసు నందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించును. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని ప్రభు మనకు దయచేయాలని ఇష్టపడతా ఉన్నాం. శారీరక ఆశీర్వాదం, శారీరక మేలులు, శారీరక ఐశ్వర్యం కాదు, కానీ క్రీస్తు యేసు మహిమైశ్వర్యంలో, క్రీస్తు యేసు నందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని, ప్రతి ఆశీర్వాదాన్ని మీకు అనుగ్రహించును. ఈరోజు ప్రభు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు నీ కొరకు నా కొరకు దాచిపెట్టాడు. ప్రభు 9 కృపావరాలు, ఆత్మ ఫలాలతో ప్రభు నిన్ను నన్ను సిద్ధపరిచాడు. ఈరోజు ఆయన ఆత్మ ఫలములతో, ఆత్మ వరాలతో నీవు నేను నింపబడాలని ప్రభు ఆశపడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ధైర్యం తెచ్చుకుందాం, విశ్వాసంగా దేవుని సన్నిధిలో నిలబడదాం. మన దేవుడు మన జీవితంలో ఆశీర్వాద కారకులుగా ఆయన మనం నిలబెట్టబోతున్నాడు. హల్లెలూయా. ఆత్మీయ మేలులు, ఆత్మీయ ఆశీర్వాదాలు నీవు నేను పొందుకోవాలండి. శారీరక ఆశీర్వాదాల వైపు కాదు మన జీవితం. శారీరక ఆశీర్వాదాలు ఈ రోజు ఉంటాయి, రేపు పోతాయి. శారీరక ఆశీర్వాదాలు మనం కోరుకోవడం కాదు, కానీ ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో ఆపేక్షించడండి ప్రభు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆత్మ సంబంధమైన వరముల చేత మనం నింపబడాలా. అవి మన కొరికే ప్రభు దాచిపెట్టాడు. ఆత్మాభిషేకాన్ని, ఆత్మ వరములను, ఆత్మ ఫలములను ఈరోజు ప్రభు నీ కొరకు నా కొరకు దాచిపెట్టాడు. వాటిని పొందుకోవాల ప్రభు సన్నిధిలో. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మీకు అనుగ్రహించును. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములతో నీవు నేను నింపబడాలనేదే ప్రభు చిత్తము, ప్రభు ఉద్దేశమై ఉన్నది. ప్రియ సహోదరి సహోదరుడా, మనం బలహీనులంగా ఉండాల్సిన అవసరం, శారీరకంగా మన ఆలోచనలు బట్టి, మన కోరికలను బట్టి అడగడం కాదండి. ప్రభు ఆశీర్వాదం, ఆత్మీయ మేలుల చేత నీవు నేను నింపబడాల. ఆత్మీయ మేలుల చేత మన కుటుంబాలు నింపబడాల. ఆత్మీయ ఆశీర్వాదము చేత మనం ఆశీర్వాదాన్ని పొందుకోవాల. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు అదే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుకుంటే, మరియు అన్నింటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ యెడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై, ఆత్మీయత విషయంలో, ఆత్మలో సర్వ సమృద్ధి కలిగిన వారంగా, మీలో మీరు కృపను ఆత్మ విషయంలో సమృద్ధి, సర్వ సమృద్ధి కలిగిన వారంగా, ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ యెడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. ఉత్తమమైన మంచి కార్యాలు చేయటానికి, మంచి కార్యాలు జరిగించటానికి, ఉత్తమమైన మంచి ప్రతి కార్యములు చేయడానికి దేవుడు మనపై కృప చూపబోతున్నాడు. ఉత్తమమైనది ఏంటో తెలుసా? ఒకానొక సమయంలో బైబిల్ గ్రంథంలో రాయబడింది. దేవుడే అంటాడు మార్తాతో, మార్తా, మరియ ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది, అది ఆమె యొద్ద నుండి తీసివేయటం అసాధ్యం. ఈరోజు ఉత్తమమైనది బైబిల్ గ్రంథం. ఆయన వాక్యానుసారంగా జీవించడమే, ఆయన వాక్యానికి లోబడ్డమే, ఆ వాక్యానుసారంగా బ్రతకడమే ఉత్తమమైనది. ఈరోజు ఉత్తమమైన మార్గంలో నీవు నేను నడిపించబడ్డ ప్రభు కోరుకుంటున్నాడు. ఈరోజు ఉత్తమమైన మార్గాల్లో ఆశీర్వాదం, ఆత్మీయ ఆత్మీయ మేలు, ఉత్తమమైన దేవుని మార్గములో నేను నడవాలని ప్రభు ఆశపడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా,
ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అటువంటి ఆశీర్వాదాలు నీవు నేను రుచి చూడాలని ప్రభు కోరుతా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్య గ్రంథంలో ఆత్మీయ ఆశీర్వాదాలు అపోస్తులందరూ పొందుకున్నారండి. అంతవరకు వారు ఏ ఆత్మీయ ఆశీర్వాదం పొందుకోవాలా, అంతవరకు ఏ ఆత్మీయ ఆశీర్వాదంతో వారు నింపబడలా. కానీ యేసు ప్రభు ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత ఆ యొక్క మేడ గదిలోకి వెళ్ళి వారు ఆత్మతో సత్యముతో ప్రభును ఆరాధిస్తూ వారు చేసిన ప్రార్థనలో ఆత్మీయ మేలు వారి మీదకి దిగి వచ్చింది. అన్య భాషల వరముతో వారు నింపబడ్డారు. ఆత్మాభిషేకంతో వారు నింపబడ్డారు. ప్రభు సన్నిధి వారి మీదకి దిగొచ్చింది. ప్రియ సహోదరి సహోదరుడా, అంతవరకు ప్రభుతో సంచరించారు, అంతవరకు ప్రభుతో ఉన్నారు, అంతవరకు ప్రభు మాటలు బోధించారు, భయపడుతున్నారు, దాక్కున్నారు. ఎక్కడ యేసు ప్రభువుని చంపేసినట్లే మమ్మల్ని చంపేస్తారేమో అని భయపడి దాక్కుని జీవిస్తున్న వారి జీవితంలో ఎప్పుడైతే మొదటి సంఘము మీదికి అపోస్తలత్వం మీదికి దిగిన అభిషేకం అని బలపరిచినట్లు ఈరోజు నీవు నేను ఆత్మాభిషేకంతో నింపబడాలి. హల్లెలూయా. ఈ ఉదయం ఈ ఉపవాస ప్రార్థనలో మనం ఆ బలముతో, ఆత్మ బలముతో మనం నింపబడాలా. ఈరోజు ఆ బలమైన సన్నిధి, ఆ బలమైన అభిషేకం నీవు నేను పొందుకోవాలా. ప్రియ సహోదరి సహోదరుడా, బలహీనులమే, కానీ ఆత్మాభిషేకంతో మనం నింపబడిన నాడు బలమైన సన్నిధి మన మీదకి రాబోతా ఉంది. దేవుని శక్తి మన మీదకి రాబోతోంది. దేవుడే మళ్ళీ ఆత్మ బలముతో నడిపించబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు కృంగిపోవలసిన పనుల, ఈరోజు భయపడవలసిన పనుల, ఈరోజు బాధపడవలసిన పనుల, ఈరోజు మన ఆధ్యాత్మిక జీవితంలో ప్రభు ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలి. శారీరక ఆశీర్వాదమే కాదు, శారీరక మేలే కాదు, శారీరక ఆశీర్వాదం మన జీవితంలో ఆత్మీయ మేలు చేత మనం నింపబడాలి. ఆత్మీయ మేలు చేత మన జీవితం నింపబడాలి. ఆత్మీయ మేలు, ఆత్మీయ ఆశీర్వాదం చేత మనం నింపబడాలి. పేతురు, యోహానులు, అక్కడున్న 12 మంది అపోస్తులు, ఇంకా వారితో కొంతమంది స్త్రీలు, వారందరూ ఒక మేడ గదిలో వారు చేరి దేవుని స్తుతిస్తుండగానే ఆత్మ మేలు వారి మీదకి దిగి వచ్చింది. ఆత్మాభిషేకం వారి మీదకి దిగి వచ్చింది. అన్య భాషల చేత నింపబడ్డారు. ఒక్కొక్కరు పిరికి వారుగా ఉన్న, ఒక్కొక్కరు బలవంతులుగా బయటకు వచ్చారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు బలహీనులంగా ఉన్నాము, ఆత్మీయత విషయంలో పడిపోయిన వారంగా ఉన్నామేమో, ఆత్మీయ విషయంలో జారిపోయిన వారంగా ఉన్నాం, ఆత్మీయతలో నీరు గారిపోయిన స్థితిలో నీవు నేను ఉన్నామేమో. ప్రభు ఆత్మ చేత మనం నింపబడితే, ఆత్మాభిషేకము చేత, ఆత్మీయ ఆశీర్వాదము చేత నీవు నేను నింపబడితే ధైర్యముగా శత్రువును జయించే అభిషేకముతో ప్రభు నిన్ను నన్ను నింపబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు ధైర్యం తెచ్చుకుందాం ప్రియ సహోదరి సహోదరుడా. అనేకమైన ప్రతికూలతల్లో, అనేకమైన శత్రు పోరాటాల్లో, అనేకమైన నిందలు, అనేకమైన అవమానాల్లో ఈరోజు నీవు నేను బాధపడుతూ కన్నీరు కారుస్తూ దేవుని సన్నిధిలో దుఃఖపడుతున్నామేమో. కానీ ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. శారీరక ఆశీర్వాదం, శారీరక మేలే కాదు, కానీ ప్రభు నుండి ఆత్మీయ మేలు, ఆత్మీయ ఆశీర్వాదాన్ని నీవు నేను పొందుకోవాలని ప్రభు ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా. అట్టి ఆశీర్వాదం చేత మనం నింపబడాలని ప్రభు కోరుతా ఉన్నాడు. మనుషుల ఆశీర్వాదం, ఈలోక ఆశీర్వాదం అది మన జీవితంలో ఏమి చేయలేదు. కానీ ప్రభు ఇచ్చే ఆశీర్వాదం, ఆత్మీయ ఆశీర్వాదం చేత నీవు నేను నింపబడాలని ప్రభు కోరుతా ఉన్నాడు. హల్లెలూయా. 8వదిగా ఫిలిప్పి 4:19 మనం ఒకసారి చదువుకుందాం. ఫిలిప్పి పత్రిక 4:19. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసు నందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. దేవుడు తన మహిమైశ్వర్యములో మన ప్రతి అవసరతను ఆయన తీర్చబోతున్నాడు. ప్రతి అవసరతను ప్రభు తీర్చబోతున్నాడు. ప్రతి మేలుతో ప్రభు మనల్ని నింపబోతున్నాడు. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, క్రీస్తు మహిమైశ్వర్యములో మనం ప్రతి అవసరత, మన ఏ అవసరతలతో ఉన్నాము, ఏ కష్ట పరిస్థితుల్లో ఉన్నాము, ఏ పోరాటంలో ఉన్నాము, ఏ శోధనలో ఉన్నాము, ఏ సమస్యలతో ఉన్నాము, ఏ అసమాధానముతో నీవు నేను ఉన్నాము, ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు మన అవసరతలు ఆయన తీర్చబోతున్నాడు. ప్రభు మన అవసరతలన్నీ ఎరిగి ఉన్నాడు. ఈరోజు మనుషులు మన అవసరతలు చూచి మనకు సహాయం చేయకపోవచ్చు, మన పరిస్థితులు చూచి మనకు సహాయం చేయకపోవచ్చు, మన పరిస్థితులు చూచి మనల్ని దూరం పెట్టచ్చు, మన ఆర్థిక పరిస్థితులను చూచి, మన అన్ని రకాల పరిస్థితులను చూచి వారు మనల్ని దూరం పెట్టచ్చు. కానీ మన దేవుడు మన అవసరత చూచి ఆయన మనకు సహాయం చేయబోతున్నాడు. హల్లెలూయా. మన అవసరతను ఎరిగి మనుషులు దూరంగా వెళ్ళిపోవచ్చు ప్రియ సహోదరి సహోదరుడా, కానీ ప్రభు మన అవసరతలు ఎరిగి వాటిని తీర్చబోతున్నాడు. మన అవసరతలన్నీ ప్రభు తీర్చబోతున్నాడు. క్రీస్తు యేసు మహిమైశ్వర్యంలో
ప్రతి అవసరాన్ని ప్రభు తీర్చబోతున్నాడు. మనకున్న అవసరాలు, మనకున్న ఆర్థిక ఇబ్బందులు, మనకున్న అప్పుల బాధలు, మనకున్న పోరాటాలు, మనకున్న శోధనలు ఆయన విడిపించబోతున్నాడు. ప్రభు మనకు సహాయం చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. 34వ కీర్తన 10వ వచనంలో ఒక మాట రాయబడుతోంది. అక్కడ చదివితే 34వ కీర్తన 10వ వచనంలో, సింహపు పిల్లలు లేమి గలవై ఆకునిగలను, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవై ఉండదు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొంటాయేమో కానీ యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఈరోజు ప్రభువును మనం ఆశ్రయిస్తే లేమిలో నుండి సమృద్ధిలోనికి, కొదువలో నుండి సమృద్ధిలోనికి, కొదువలో నుండి ఆశీర్వాదంలోనికి ప్రభు ఈరోజు నిన్ను నన్ను నడిపించబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు ప్రస్తుత పరిస్థితి కొదువుగా ఉన్నామేమో, ఆర్థిక ఇబ్బందులతో నీవు నేను జీవిస్తున్నామేమో, మన ప్రతికూల పరిస్థితులు ఈరోజు నీవు నేను ఉన్నామేమో కానీ ప్రియ సహోదరి సహోదరుడ, ప్రభువే ఆశీర్వాద పదములో ఆయన మనల్ని నడిపించబోతా ఉన్నాడు. హల్లెలూయా. మన అవసరాలు తీర్చబోతా ఉన్నాడు. సారేపతు విధవరాలి జీవితంలో ఏలియా చెప్పినప్పుడు ఆమె అవసరతలన్నీ తీర్చబడ్డాయి. కరువు దినములు అయిపోయేంత వరకు కొన్ని సంవత్సరాలు ఆ తొట్టిలో ఉండే పిండి తక్కువగాల, బుడ్డిలో ఉండే నూనె అయిపోవాలి. అట్టి రీతిగా ప్రభు అన్న ఆశీర్వాదం, వాడి అవసరతలు ప్రభు తీర్చాడండి. వారి కుటుంబ అవసరతలు ప్రభు తీర్చాడండి. ఈరోజు నా జీవితంలో మన కుటుంబ అవసరతలు ప్రభు తీర్చబోతున్నాడు. మన కుటుంబంలో ఉన్న ప్రతికూల పరిస్థితులు ప్రభు తీర్చబోతున్నాడు. సారేపతు విధవరాలి జీవితంలో ప్రభు చేసిన గొప్ప కార్యం ఈరోజు నా జీవితంలో ప్రభు చేయబోతున్నాడు. హల్లెలూయా. నిశ్చయముగా ప్రభు మనల్ని ఆశీర్వదించబోతున్నాడు. మన కష్టాలు తెలుసు, మన పోరాటాలు తెలుసు, మన నిందలు తెలుసు, మన అవమానాలు తెలుసు, మనకు వస్తున్న ప్రతి విధమైన పోరాటాలన్నీ ప్రభుకు తెలుసండి. ఈరోజు ఎంతో మందిని బైబిల్ గ్రంథంలో ప్రభు ఆశీర్వదించాడు. ఇస్సాకును ఆశీర్వదించాడు, యాకోబును ఆశీర్వదించాడు, యోసేపును ఆశీర్వదించాడు. ప్రభు యొక్క ఆశీర్వాదాన్ని వారు రుచి చూచారు. ఈరోజు ప్రభు ఆశీర్వాదాలు నీవు నేను పొందుకోవటానికి ఈరోజు అర్హులంగా ఉన్నామా? ప్రభు ఆశీర్వాదాల చేత మనం నింపబడటానికి ఈరోజు యోగ్యులంగా ఉన్నామా? ఈరోజు ప్రభు నిన్ను నన్ను ఆయన ఆశీర్వాదంతో నింపాలని ఇష్టపడతా ఉన్నాడు. ప్రభు ఆశీర్వాదంతో మనల్ని నింపాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఈరోజు మనుషుల ఆశీర్వాదం మనకేం చేయదు. మనుషుల ఆశీర్వాదం మనకి ఏమి తీసుకురాదు. ప్రభు ఆశీర్వాదం మనకు ఐశ్వర్యాన్ని ఇవ్వబోతుంది. ప్రభు ఆశీర్వాదం మనకు ఘనతని ఇవ్వబోతుంది. ప్రభు ఆశీర్వాదం ఆయన కృపతో నిన్ను నన్ను నింపబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయం ధైర్యం తెచ్చుకుందాం. ఈ ఉదయం ప్రభు ఆశీర్వాదాలతో మనం నింపబడదాం. అనేకులు ప్రభు ఆశీర్వాదాన్ని రుచి చూచినట్లుగా ఈరోజు నీవు నేను ప్రభు ఆశీర్వాదాన్ని రుచి చూచే వారంగా ఉండాలి. హల్లెలూయా. ఈరోజు దేవుడిని ఆశీర్వదించబోతున్నాడు. ఆయన వాగ్దానం చేస్తున్నాడు ఈ ఉదయం నీతో. అబ్రహాముతో వాగ్దానం చేసిన దేవుడు, ఇస్సాకుతో వాగ్దానం చేసిన దేవుడు, యాకోబుతో వాగ్దానం చేసిన దేవుడు, ఆ సర్వశక్తి కలిగిన దేవుడే ఈరోజు నీతో నాతో వాగ్దానం చేయబోతున్నాడు. మన పరిస్థితులు ఎరిగి ఉన్న దేవుడు, మన ప్రతికూలతలు ఎరిగి ఉన్న దేవుడు, మన శోధనలు, మన బాధలు, మన నిందలు, మన అవమానాలు ఎరిగి ఉన్న దేవుడు. ఆయన నిన్ను నన్ను విడిపించబోతున్నాడు. హల్లెలూయా. యెహోవా ఆశీర్వాదం, ఐశ్వర్యాన్ని దేవుడు మనకు దయచేయబోతున్నాడు. ప్రభు మనల్ని విడిపించబోతున్నాడు. దేవుడు మనల్ని జీవితాల్లో నూతనమైన కార్యాలు ప్రభు మనకు దయచేయబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు ధైర్యం తెచ్చుకుందాం ప్రియ సహోదరి సహోదరుడా. మనకు సహాయం లేని స్థితిలో ఉన్నామేమో, ఎటు చూచినా మనకు సహాయం చేసేవారు లేరేమో, ఎటు చూచినా మనకు ఆదరించేవారు, మనల్ని ఓదార్చేవారు ఈరోజు కరువైపోయారేమో. మన ఆర్థిక ఇబ్బందులను బట్టి, మన అప్పుల బాధలను బట్టి మన బంధువులే విడిచిపెట్టారేమో, మన బంధువులే దూరం పెట్టారేమో, మనకు సహాయం చేసేవారే మనకు దూరంగా అయిపోయారేమో. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, యెహోవా మన దేవుడు మన పక్షంగా ఉండి మనల్ని నడిపించబోతున్నాడు. మన ఆర్థిక ఇబ్బందుల్లో మన ప్రతి అవసరత ఆయన తీర్చబోతున్నాడు. మన ప్రతి పోరాటాలు ప్రభు చూడబోతున్నాడు. అన్ని విషయాల ప్రభు నీకు నాకు తోడుగా ఉండబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు అన్ని దారులు ముయ్యబడిన స్థితిలో, ఏ దారిలో మనకు సహాయం రాని స్థితిలో ఈరోజు మనం ఉన్నామేమో కానీ ప్రభువే మనకంటూ ఒక నూతన ద్వారాన్ని ప్రభు మనకు తెరవబోతున్నాడు. హల్లెలూయా. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయము. ఈరోజు మన తండ్రి అయిన దేవుని వలననే, మన దేవుని వలననే మాకు సహాయం కలగబోతోంది. ఆయనే భూమి ఆకాశాలను సృజించిన వాడు. ఈరోజు ప్రభువే మనకు సహాయం చేయబోతున్నాడు. ఒక నూతనమైన ద్వారాన్ని, ఒక నూతనమైన మార్గాన్ని ప్రభు నా జీవితంలో తెరవబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉపవాస ప్రార్థనలో మనకంటూ ఏం జరగదు. మనమంటూ ఆశీర్వాదాన్ని పొందుకోలేదు. మన జ్ఞానాన్ని బట్టి, మన బుద్ధిని బట్టి, మన జ్ఞానాన్ని బట్టి మనకు సమాధానం లేదు. దేవుని జ్ఞానమునకు మించిన అప్పుడు
మనుష్య జ్ఞానానికి మించిన దేవుని సమాధానం మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండునని దేవుని ఆశీర్వాదం మనకు సమాధానం ఇవ్వబోతుంది. దేవుని ఆశీర్వాదం మళ్ళీ మేలుతో ఆశీర్వాదముతో నింపబోతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయం ప్రభు మనతో ధైర్యపరుస్తుండగా, ప్రభు మనతో మాట్లాడుతుండగా, మన ప్రయాసం బట్టి ఏం జరగదు. అక్కడ చూస్తే 127వ కీర్తన మొదటి వచనంలో రాయబడతా ఉంది, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే. దేవుడు ఒకరిని దర్శించకపోతే, దేవుడు ఒకరిని ఆశీర్వదించకపోతే వారంతట వారు ఆశీర్వదించబడ్డం అది వ్యర్థం. దేవుడు ఇల్లు కట్టించకపోతే దాన్ని కట్టువారి ప్రయాసం వ్యర్థం. మనం ఎంత ప్రయాసపడినా ఆశీర్వాదాన్ని చూడలేమండి. మనం ఎంత కష్టపడినా, ఎంత ప్రయాసపడినా, ఎన్ని విధాలుగా ప్రయత్నించి మనం ఆశీర్వాదాన్ని చూడాలనుకున్నా దేవుడు మనకు సహాయం చేయని మనం ఏమి చూడలేం. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే. దేవుడు ఒక పట్టణాన్ని కాపాడకపోతే, ఒక గృహాన్ని ప్రభు కాపాడకపోతే దాన్ని కావలి కాసేవారు మేలుకొని ఉండి కూడా వ్యర్థమే. ఎందుకంటే వారు మేలుకొని కాపుదల కాయడాన్ని బట్టి ఆ పట్టణం కాపాడబడ్డంలా దేవుని కృప ఆ పట్టణం మీద ఉంది. ఈరోజు నా జీవితం మీద దేవుని కృప ఉంది. దేవుని కృప మనకు తోడుగా ఉంది కాబట్టే మనం కాపాడబడతా ఉన్నాం, మనం భద్రపరచబడతా ఉన్నాం, మన క్షేమంతో ఉన్నాం, మన సమాధానముతో ఉన్నాం, మన సంపదతో ఉన్నాం, మన దీవెనతో ఉన్నాం, మన ఆశీర్వాదముతో ఉన్నాం. సమస్త మేలుల చేత మనం నింపబడుతున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయం ప్రభు మనతో మాట్లాడుతున్నాం. మనం ధైర్యం తెచ్చుకుందాం. ఈరోజు ప్రభు మనకు తోడుగా ఉంటే మనం ఏమైనా చేయగలం. ఏ అపాయము రాకుండా ఆయన మనల్ని కాపాడబోతా ఉన్నాడు. ఈరోజు అనేకమైన కీడుల్లో, అపాయంలో నేను చిక్కబడ్డామేమో. దేవుని స్తుతించే వారంగా ఉంటే దేవుడు మన అపాయముల నుండి, మనకు వస్తున్న కీడుల నుండి, మనకు వస్తున్న శోధన నుండి, మనల్ని వెంబడిస్తున్న అగాధ జలముల కూపముల నుండి ఆయన మనల్ని విడిపించు. ఎందుకో తెలుసా? ఎందుకు ప్రభు మనల్ని విడిపిస్తాడో తెలుసా? ఆయన మనల్ని పరిశోధించి బావుగా ఎరిగి ఉన్నాడండి. ఆయన మన జీవితం అంతా తెలుసు, మన బ్రతుకంతా తెలుసు ఆయనకి. మనం ఎలాంటి వారమో, ఎలాంటి స్వభావం కలిగిన వారమో, ఎలాంటి జీవితం కలిగిన వారమో ఆయనకు అన్ని తెలుసు. ఆయనకు మరుగైనది ఏది లేదు. 139వ కీర్తన 1వ వచనం ఉంది, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. మనం కూర్చుండడం ఆయన తెలుస్తా ఉంది, మనం లేచడం తెలుస్తా ఉంది, మనం చేసే పనులు, మనం చేసే అన్ని కూడా ప్రభుకు ఆల్రెడీ తెలుసు. ప్రియ సహోదరి సహోదరుడా, నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనస్సును గ్రహించుచున్నావు. మనలో తలంపు పుట్టక మునుపే ఆయన మన మనస్సుని గ్రహించుచున్న దేవుడు, మన మనస్సుని ఎరిగి ఉన్న దేవుడు. ఈరోజు ఏ ప్రతికూల పరిస్థితుల్లో నేనున్నా ప్రభు సమస్తాన్ని చూస్తున్నాడు. సమస్తాన్ని ఆయనకు తెలిసే ఉన్నది. ఆయనకు మరుగైనది ఏది లేదు. మనలో తలంపు పుట్టక మునిపే దాన్ని ఎరిగి ఉన్న దేవుడు ఈరోజు ఆయన ఆశీర్వదించడానికి ఈరోజు నా స్థితిని ప్రభు చూడబోతున్నాడు. నా జీవితం ఎలాగుంది? ప్రభు అయితే సమస్తాన్ని చూస్తున్నాడు. నా నడకను, నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. మన నడక చూస్తున్నాడు, మన పడక చూస్తున్నాడు, మన ప్రవర్తన చూస్తున్నాడు. నా చర్యలన్నింటినీ నీవు బావుగా తెలుసుకొని ఉన్నావు. నా చర్యలన్నీ, నా క్రియలన్నీ, నా ఆలోచనలన్నీ, నా తలంపులన్నీ, నా పనులన్నీ నీకు ఆల్రెడీ తెలుసయ్యా. నువ్వు బావుగా ఎరిగి ఉన్నావయ్యా. నీకు మరుగైనది ఏది లేదని కీర్తనకారుడు దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడండి. యెహోవా మాట నా నాలుకకు రాక మునుపే అది నీ పూర్తిగా తెలిసి ఉన్నది. మన నోట మాట ఇంకా నాలుకలోనికి రాక మునిపే సమస్తం ఆయనకు తెలిసే ఉన్నది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రభు అన్నీ తెలుసు ఆయనకి. ఆయన నిన్ను ఆశీర్వదించడానికి మనలో ఏం లేదండి. ప్రభు మనల్ని ఆశీర్వదించడానికి, ప్రభు మనల్ని దీవించడానికి మనలో ఏ మంచితనము, మనలో ఏ మేలు లేదు. కానీ వన్స్ ఆయన మనల్ని ఆశీర్వదించడానికి ఇష్టపడతా ఉన్నాడు. మనలో ఏ మేలు లేకపోయినా, మనలో ఏ మంచి జీవితం లేకపోయినా, ప్రభుకి ఇష్టకరమైన జీవితం ఎక్కడ మన జీవితంలో లేకపోయినా వన్స్ ఆయన మనల్ని ఆశీర్వదించడానికి ఇష్టపడతా ఉన్నాడు. మనల్ని దీవించడానికి ఇష్టపడుతున్నాడు. మనల్ని ఆయన మేలులతో నింపాలని ఇష్టపడతా ఉన్నాడు. ఈరోజు మన జీవితాన్ని ఆయన జ్ఞాపకం చేసుకోవడంలో కీర్తనకారుడు అంటాడు, అయ్యా నీవు నరమాతుని దర్శించడానికి వాడు ఏ పాటి వాడు? నీవు మనుషుని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పాటి వాడు? అలాంటి వ్యక్తిని నువ్వు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదిస్తా ఉన్నావు, కాపాడుతా ఉన్నావు, సమృద్ధితో నింపుతున్నావు, నీ సన్నిధి కాంతి ప్రకాశింపజేస్తా ఉన్నావు, నీవు సమాధానం ఇస్తా ఉన్నావు, వారి మీద కరుణను చూపుతున్నావు, కటాక్షాన్ని చూపుతున్నావు. నువ్వు ఈరోజు ప్రభు చిత్తాన్ని బట్టి ప్రభు కృపే మనల్ని బలపరుస్తా ఉంది, నడిపిస్తా ఉంది. ఈరోజు ఆయన కృపకు మనం పాత్రలుగా అయితే, ఆయన కృపను మనం పొందుకుంటే ప్రభు ఆశీర్వాద పదములో ఆయన నిన్ను నన్ను నడిపించబోతున్నాడు. హల్లెలూయా.
ఈ ఉదయం ప్రియ సోదరి సోదరుడ ధైర్యం తెచ్చుకుందాం. మనల్ని ఆయన లక్ష్య పెట్టే దేవుడు. 137:6 కీర్తనలు 137:6 ఒక మాట రాయబడింది, యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్య పెట్టును, ఆయన దూరము నుండి గర్విష్ఠులను బావుగా ఎరుగును. ప్రభు దీనులను లక్ష్య పెట్టబోతున్నాడు, దీనులను ఆయన ఆశీర్వదించబోతున్నాడు, దీనులను గద్దెక్కించబోతున్నాడు, దీనుల జీవితంలో ఆయన కృప చూపబోతున్నాడు. హల్లెలూయా. దీనులను ఆయన బావుగా ఎరుగుతా ఉన్నాడండి. గర్విష్ఠులు ఎవరు ఆయనకు తెలుసు, దీనులు ఎవరు ఆయనకు తెలుసు, సమస్త మనుషులు ఆయనకు తెలుసు. ఈరోజు ఆయన చేతిలో మనం ఉన్నాం. ఈరోజు మన చర్య అంతా ఆయనకు తెలుసు, మనం చేస్తున్న పని అంతా ఆయనకు తెలుసు. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. మన చుట్టూ ఉన్నాడండి ఆయన, మనతోనే ఉన్నాడండి ఆయన. సమస్తమైన తెలుసండి, సమస్తమైన చూస్తున్నాడండి. నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. ప్రభు మనతోనే ఉన్నాడు. కానీ మనమే ఎక్కడ ఇంకా దేవుని దృష్టికి అయోగ్యులుగా బ్రతుకుతా ఉన్నాం. ఈ ఉపవాస ప్రార్థనలో మనల్ని మనం సిద్ధపరచుకుందాం. ఈ ఉపవాస ప్రార్థన ప్రభుకు అప్పగించుకుందాం. ప్రభు ఈరోజు నిన్ను నన్ను ధైర్యపరిచాడు. ప్రభు ఈరోజు నీతో నాతో మాట్లాడాడు. ప్రియ సోదరి సోదరుడా, మనం బలహీనులంగా ఉండడం, చేతకాని వారంగా ఉండడం, దరిద్రాన్ని అనుభవించటం, దీనులుగా ఉండడం ప్రభు చిత్తం కాదు. ప్రభు యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకునే అర్హతలోనికి, అట్టి సమాధానంలోనికి, అటువంటి కరుణలోనికి, అటువంటి కటాక్షంలోనికి, అటువంటి కృపలోనికి నేను నింపబడాలి. హల్లెలూయా. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించువాడు, యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. ఈరోజు ఆయన కృపను, ఆయన ఘనతను నేను పొందుకుందాం. అట్టి కృపతో మనం నింపబడదాం. ప్రభు సన్నిధిలో కొద్ది నిమిషాలు ప్రార్థించుకుందాం. సర్వశక్తిమంతుడా, దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడు, ఇంతవరకు ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. యెహోవా ఆశీర్వాదం, ఆయన మనల్ని ఆశీర్వదించేవాడిగా, ఆయన మనల్ని కాపాడేవాడిగా, ఆయన మనల్ని ఆయన సన్నిధితో నింపేవాడిగా, ఆయన మనల్ని సమాధానంతో నింపేవాడిగా, ఆయన మనల్ని పోషించేవాడిగా, ఆయన మనకు సహకారిగా ఈరోజు ప్రభు నీతో నాతో ఇంతవరకు మాట్లాడుతూ వచ్చాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇంకా మనం ఎక్కడ అధైర్యంలో ఉన్నాం, ప్రభు విడిచిపెట్టాడేమో, ప్రభు అసమాధానం. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు యొక్క బానిసత్వం నుండి బయటకు వచ్చిన తర్వాత వారు ఆ యొక్క అరణ్య మార్గంలో సంచరిస్తుంటే అరణ్యంలో కూడా వారికి సమృద్ధినిచ్చిన దేవుడు. వారు సనిగినప్పుడల్లా, గొణిగినప్పుడల్లా, వారు ప్రభును దూషించినప్పుడల్లా, వారు ప్రభుకు వ్యతిరేకమైనప్పుడల్లా ప్రభు వారి కన్నీరు చూచి ప్రభు వారికి తోడుగా ఉండి నడిపించిన దేవుడు. ఈరోజు నా జీవితంలో ప్రభు నీకు నాకు తోడుగా ఉండబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ధైర్యం తెచ్చుకుందాం. ప్రభు చిత్తానుసారంగా ముందుకెళ్దాం. ప్రభు మనల్ని ధైర్యపరిచి ఆశీర్వదించబోతున్నాడు. ప్రభు తన మేలులతో మనల్ని నింపబోతున్నాడు. ఈ ఉపవాస ప్రార్థనలో ప్రభు ఇంతవరకు మనం ధైర్యపరుస్తూ వచ్చాడు. ఆయన మనల్ని ఆశీర్వదించడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆత్మీయ ఆశీర్వాదము, శారీరక ఆశీర్వాదము, దేవుడు ఈ దీవెనలన్నీ ఆయన మాట మనం విన్నప్పుడు, నీ దేవుడైన యెహోవా మాట మీరు విన్నప్పుడు ఆయన ఈ దీవెనలన్నీ మీ మీద కుమ్మరించబోతున్నాడని ఈరోజు ప్రభు ఇచ్చే దీవెన మనం పొందుకుందాం. అనేకమైన దీవెనలు, అనేకమైన ఆశీర్వాదాలు ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినం ప్రభు నీకు నాకు దయచేయబోతున్నాడు. విశ్వాసంతో మనం ముందుకెళ్దాం, విశ్వాసంతో ప్రార్థిద్దాం. ఈ ఉదయం ప్రభు దీవెనలు మనం పొందుకుందాం, ప్రభు ఆశీర్వాదాలు మనం పొందుకుందాం. ఈరోజు ప్రభు యొక్క మేలుల చేత నేను నింపబడదాం. ప్రభు అట్టి దీవెన, అట్టి ఆశీర్వాదాన్ని ప్రభు నీకు నాకు దయచేయును గాక. ఆమేన్. ఈ సమయంలో ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవిద్దాం. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి కలిగిన దేవా, సర్వ సృష్టికి ఆధారభూతుడా, నీ నామంలో నిన్ను స్తుతిస్తున్నాం. ఇంతవరకు అల్పులమైన మాతో ప్రభువా, మీరు మాట్లాడుతూ వచ్చిన మీ మాటలను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. ఈ ఉపవాస ప్రార్థనలు ఇంతవరకు మీరు మమ్మల్ని బలపరుస్తూ వచ్చారు, ఇంతవరకు మమ్మల్ని ధైర్యపరుస్తూ వచ్చారు, మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. మీ ఆశీర్వదించే దేవుడు, మీ సన్నిధి కాంతితో నింపే దేవుడు, మీరు మమ్మల్ని కాపాడే దేవుడు, మమ్మల్ని పోషించే దేవుడు, మమ్మల్ని సమాధానంతో నింపే దేవుడు, మాపై కృప చూపే దేవుడు, మమ్మలను మీ మేలుల చేత నింపే దేవుడు అని ఈ దినం మీరు మాతో మాట్లాడుతూ వచ్చినందుకే, సమృద్ధి మేలులతో మీరు మమ్మల్ని నింపబోతున్నందుకే నిన్ను స్తుతిస్తున్నాం. దేవా, నీకు ఘనత, నీకు మహిమ, నీకు ప్రభావాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయం ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ రోజు ప్రార్థనలు ఏకీభవిస్తుంది. నీ మాటలు వింటున్న ప్రతి కుటుంబాన్ని, వినబోతున్న ప్రతి కుటుంబాన్ని మీరు బలపరచండి. కీడుల నుండి, శోధన నుండి, సమస్యల పోరాటం నుండి యేసు నామములో మీరు విడిపించండి. ఆర్థిక ఇబ్బందుల నుండి, కొరతల నుండి నీ మేలులతో నింపు దేవా. యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడని తండ్రి, అట్టి యథార్థతతో, అట్టి విశ్వాసముతో అల్పులమైన మమ్మల్ని మీరు నింపుమని ప్రార్థిస్తున్నాం. నీ మేలుల చేత మమ్మల్ని తృప్తిపరచండి అయ్యా. నీ ఆశీర్వాదముల చేత మీరు మమ్మల్ని నింపండి అయ్యా. అబ్రహామును పిలుచుకున్న దేవుడు, అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు,
ఇసుక రేణువులంతా అబ్రహామును విస్తరింపజేసిన దేవుడు, అబ్రహాము జీవితంలో గొప్ప ఆశీర్వాదముతో అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు నాయన. అయ్యా, అబ్రహామును, ఇస్సాకును, యాకోబును 3-4 తరముల వరకు ఆశీర్వాదాన్ని నిలిపిన దేవుడు నిన్ను స్తుతిస్తున్నాం. ఈ దినం అట్టి ఆశీర్వాద యోధులుగా మీరు మమ్మల్ని మార్చండి. అటు నీ ఆశీర్వాదంతో మీరు మమ్మల్ని నింపండి. ఆశీర్వాదానికి వారసులవుటకి మీరు పిలువబడితురని నీ వాక్యం మీరు రాయిస్తూ వచ్చారు. ఆశీర్వాద వారసులుగా, నీ ఆశీర్వాదాన్ని పొందుకునే వారిగా దేవా, నీ మేలుల చేత నింపబడేవారిగా మీరు మమ్మల్ని మార్చండి. ఏ కుటుంబం ఏ బాధలతో, ఏ సమస్యలతో, ఏ పోరాటాలతో, ఏ ఇబ్బందులతో, ఏ మానసిక ఒత్తిళ్లతో నీ సన్నిధిలో ఉన్నారు, ప్రతి కుటుంబంలో యేసు నామములో సమాధాన సన్నిధి నిలుచును గాక, నీ క్షేమం నిలుచును గాక. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం ప్రతి కుటుంబానికి తోడుగా ఉండి, కాపుదలుగా ఉండి వాడిని భద్రపరచును గాక, నీ మేలులతో నింపును గాక. దేవా, మీరు ఆశీర్వదించండి, అపాయం నుండి కాపాడండి, తప్పించండి, కీడుల నుండి, శోధన నుండి, అయ్యా బలహీనత నుంచి విడిపించండి. అయ్యా, ప్రతి అపాయం నుండి విడిపించే దేవుడు, కాపాడే దేవుడు, పోషించే దేవుడు. దేవా, నిన్ను స్తుతిస్తాం. ఏ అపాయంలో మేము ఉన్నాము, ఏ తెగుళ్ళతో ఉన్నాము, ఏ శోధనలో ఉన్నాము, ఏ సమస్యలతో ఉన్నాము, ఏ అనారోగ్యాలతో ఉన్నాము, యేసు నామములో తండ్రి మీరు మమ్మల్ని విడిపించండి, క్షేమంతో నింపండి, ఆరోగ్యంతో నింపండి, సమాధానంతో నింపండి. ప్రతి కుటుంబాన్ని మీరు బలపరచండి. ఈ దినమే మీ బలమైన కార్యాలు, శక్తి కలిగిన కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు యేసు నామములో మా జీవితంలో జరిగించండి. శత్రు ఓడిపోవును గాక, శత్రు కార్యాలు బలహీనమైపోవును గాక, శత్రు బంధకాలు వాడి ఆలోచనలు యేసు నామములో చదిరిపోవును గాక. ఓ రబా సఖారాల రమహూరాల రబా రిబారా సి రిబారా ఖారాల. శత్రు బంధకాలపై విడుదల, శత్రు బంధకాలపై విజయం, శత్రువుతో మీరే పోరాడమని ప్రార్థిస్తున్నాం. దేవా, మీరు విడిపించండి. చాలిన దేవుడిగా అయ్యా మీరే మాకు తోడుండండి నాయన. అంధకార శక్తులపై విజయం, మాంత్రిక శక్తులపై విజయం, చేతబడి శక్తులపై విజయం, బానిసపు ఆత్మని యేసు నామములో బంధిస్తున్నాం. ప్రతి ఆటంకాలపై విజయం మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. నమ్మదగిన వాడ నిన్ను స్తుతిస్తున్నాం. చాలైన దేవుడికి మీరు తోడుండండి. మా ప్రార్థన ఆలకించండి. మా బలహీనతలు ఎరిగిన దేవుడు, మా పరిస్థితులు ఎరిగిన దేవుడు, యేసు క్రీస్తు నామం పేరట మీరే మాకు విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. అయా, క్షేమంతో నింపండి. ఏ కుటుంబం ఏ కొరతలతో ఉన్నారు, ఏ ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారు, ఏ అప్పుల బాధలతో ఉన్నారు, ఏ సమస్యలతో, ఏ పోరాటాలతో ఉన్నారు, యేసు నామములో వారిని మీ సమృద్ధితో, మేలుతో, క్షేమంతో నింపుదేవా. నీ ఆశీర్వాదంతో నింపు నాయన. క్రీస్తేసు మహిమైశ్వర్యంలో మీ ప్రతి అవసరత తీర్చునని నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించి యెహోవా నేనే అని మీరు ఆశీర్వదించండి. మీ మేలుతో నింపండి. దేవా, నేను స్తుతిస్తున్నా. నీ ఆశీర్వాదములతో ప్రతి కుటుంబాన్ని బలపరిచి ఉపవాస ప్రార్థనలు మేము దీవించబడాలయ్యా. ఉపవాస ప్రార్థనలు నీ దీవెనల్ని మా మీద ప్రాప్తించాలయ్యా. మీ ఆశీర్వాదాలను మేము పొందుకోవాలయ్యా. ఆత్మీయ మేలు పొందుకోవాలయ్యా. ఆకాశపు వాక్యాలను విప్పి మమ్మల్ని ఆశీర్వదించే దేవుడు, పట్ట జాలనంత విస్తారమైన మేలులతో నింపే దేవుడు. అట్టి క్షేమం, అట్టి ఆశీర్వాదం, అట్టి మేలులు ఈ ఉపవాస ప్రార్థనలు మేమందరము రుచి చూచుదుము గాక, అనుభవించుదుము గాక, నీ మేలుల చేత నింపబడుదుము గాక. దారిద్రమైన జీవితం, దరిద్రతమైన జీవితం మా జీవితాల నుండి కొట్టివేయబడును గాక. సమృద్ధి సమృద్ధి సమృద్ధి, ఆశీర్వాదం ఆశీర్వాదం, మేలులు మేలులతో నాయన దీనుల కటాక్షం చూపే దేవుడు, దూరము నుండి గర్విష్ఠులను ఎరిగి ఉన్న దేవుడు. యేసునామములో అట్టి దీనత్వము, అట్టి దీనత్వం కలిగిన జీవితం, అట్టి తగ్గింపు కలిగిన జీవితం మీరు మాకు దయచేయండి. అన్ని విధాలు మీరు బలపరచండి అయ్యా. సమస్త కీడులు మీరు లయపరచండి. సాతాను పోరాటాలు మీరు దూరపరచండి అయ్యా. చాలిన దేవుడిగా మీరు తోడుండండి. మా ప్రతి వారి ప్రార్థన మీరు ఆలకించండి. మా కన్నీరు తుడవండి దేవా. ఏ ప్రతికూల పరిస్థితుల్లో మేమున్నా, ఏ పోరాటంలో మేమున్నా, ఏ నిందల్లో అవమానాల్లో మేమున్నా, యేసు క్రీస్తు నామములో మీరే మమ్మల్ని దర్శించు దేవా. మా ప్రార్థన ఆలకించండి. మా మొర మీ సన్నిధిని చేరి మీ చెవులో చూచి మీ ఆశీర్వాదాలు, మీ మేలులు మేము పొందుకునే అర్హులుగా మీరు మమ్మల్ని మార్చండి దేవా. మా ప్రార్థన నిష్ప్రయోజనంగా ఉండొద్దు. మా ప్రార్థన వ్యర్థంగా ఉండొద్దు. మా ప్రార్థన మీ సన్నిధికి దూరంగా ఉండొద్దు. మా ప్రార్థన మీరు ఆలకించే నీతిమంతుల మొర మీరు ఆలకించి అంగీకరించే దేవుడు. నీతిమంతుల మొరపెట్టక యెహోవా ఆలకించునని సెలవిచ్చిన దేవుడు. తండ్రి, మా ప్రార్థన మీరు ఆలకించండి. మా ప్రతికూల పరిస్థితుల్లో నుంచి, మా ప్రస్తుత పరిస్థితుల్లో నుంచి మమ్మల్ని విడిపించండి, తప్పించండి. నూతన క్రియలు మా జీవితాల్లో జరిగించండి. నూతన కార్యాలు మా జీవితాల్లో జరిగించండి. నూతనమైన కృపతో మీరు మమ్మల్ని నింపండి. నూతన ఆశీర్వాదాలతో నింపండి. పాత స్వభావం, ప్రాచీన స్వభావం, దాని క్రియలతో కూడా సిలువేయండి నాయన. నూతనమైన నవీన స్వభావంతో మమ్మల్ని నింపండి దేవ. నవీన స్వభావం మాకు ధరింపచేయండి తండ్రి. నీకే స్తోత్రం. ప్రతి వారి కన్నీరు తుడవండి. ప్రతి వారి కొరతలు మీరు తీర్చండి. అవసరతలు తీర్చండి. మీ మేలులతో నింపండి. మీ ఆశీర్వాదంతో నింపండి. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును.
నరుల కష్టం కంటే అది ఎక్కువ కాదు. అయ్యో అట్టి ఆశీర్వాదం, అట్టి మేలులు మేమందరము ఈ దినాల్లో రుచి చూచి అట్టి కృపతో నింపబడటానికి మీరే బలపరచండి. మిగిలిన ఉపవాస దినాలన్నీ నీ కృపతో నింపండి, ఆత్మతో నింపండి, బలముతో నింపండి, శక్తితో నింపండి, ఆత్మ బలముతో నడిపించండి. దేవా నిన్ను స్తుతిస్తున్నాం. దేవా ఈ దినం వరకు మీరు కృప చూపించినందుకై, మీ శక్తినిచ్చినందుకై, మీ బలమునిచ్చినందుకై, నీ ఆత్మను మాపై కుమ్మరించినందుకై, మమ్మల్ని నడిపిస్తున్నందుకే దేవా నిన్ను స్తుతిస్తున్నాం. మీరే బలపరచండి. ప్రతి ఆటంకములు, ప్రతి అభ్యంతరాలు ఏసునామములో దూరపరచండి. శత్రు కలిగిస్తున్న పోరాటాలు, శత్రు బంధకాలు ఏసునామములో మీరు లయపరచండి. చాలిన దేవుడిగా మీరు తోడుండి మా ప్రార్థన ఆలకించి మా పక్షముగా మీరుండి శత్రువుతో యుద్ధం చేయమని, శత్రుపై విజయం ఇవ్వని, శత్రు కార్యాలను లయపరచమని, వాడి ఆలోచనలు చెదరగొట్టమని సర్వశక్తి నజరేడని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంతవరకు ప్రభు మాటలు మనం ధ్యానించుకోవటానికి, ప్రార్థన పూర్వకంగా సిద్ధపడటానికి ప్రభు మనకిచ్చిన ఇటు గొప్ప తరుణాన్ని బట్టి, ఇటు గొప్ప అవకాశాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తా ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో ఇంతవరకు ప్రార్థన పూర్వకంగా మనం సిద్ధపడ్డాం. ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు, ప్రభు మనల్ని ధైర్యపరుస్తూ వచ్చాడు. ఈరోజు ఇంతవరకు ప్రభు చేసిన మేలు ఉపకారాలను బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. మీకు అందరికీ వందనాలు. బ్రదర్ హన్నని అని యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేకులకు యూట్యూబ్ ఛానల్ పరిచయం చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏవైనా ప్రార్థన అవసరతలు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేస్తే మనం అందరం ఏకీభవించి ప్రార్థన చేద్దాం. ప్రభు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. మరలా రేపటి దినాన్ని మనం కలుసుకుందాం. ప్రభు అంతవరకు మనల్ని, మన కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.